This video is brought to you by Law Excellence IAS Academy. మీ నాన్నగారు ఎస్పీ ఏడీజీ ఇవన్నీ చేస్తుంది. మీరు పోలీస్ ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చారు. పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత నాన్నగారికి వారసురాలుగా ఐపీఎస్ తీసుకున్నారా, లేదు అక్కడ యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్తో లేదా ఇంకా వేరే ఇంటెన్షన్తో తీసుకున్నారా? డాడీ డిటి నాయక్ గారు హీఈస్ ది మెయిన్ ఫోర్స్ బిహైండ్ మై జాయినింగ్ ది సర్వీసెస్ అండి. అలాగే ఎంటెక్ ఐఐటీలో కంప్లీట్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ అ జాబ్ ఆఫర్ విత్ యుఎస్ కంపెనీ ఆల్సో. ఇవన్నీ ఉన్నా కూడా కాన్షియస్లీ ఐ చూస్ టు ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతోనే ప్లాన్ తర్వాత ఇండియాలోనే కంటిన్యూ అయ్యాను. డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేయడం వేరు, అక్కడికి వెళ్ళి ఫిజికల్ ట్రైనింగ్స్ కానీ రకరకాలు ఉంటాయి. మీరు ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అంటే ఏ విధంగా ఉంటుంది? పోలీస్ ఫ్యామిలీ నుండి వచ్చాము అన్నది కరెక్ట్, కానీ వీఆర్ నాట్ మచ్ ఎక్స్పోజ్ టు హౌ పోలీసింగ్ ఇస్. అది లోపలికి దిగేదాకా తెలియదు, లోతు తెలియదు అన్నట్టు. ఓన్లీ వెన్ వీ జాయిన్ ద సర్వీస్ యాక్చువల్లీ పర్సనలీ విల్ గెట్ టు నో అండి. బట్ అవి ఎంత స్ట్రెన్యూస్గా అనిపిస్తాయో వన్స్ వీ అచీవ్ దాట్, అది చేసిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఎస్పీగా పనిచేస్తున్న టైంలో పబ్లిక్తో ఎలాగ ఇంటరాక్ట్ అయ్యేవారు మీరు? అంటే ఆ ఏరియాలో క్రైమ్ ఎలాగ ఉండేదండి? ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ ఉండేది? అక్కడ ఇన్ పంజాబ్లో వెపన్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్. ఎవ్రీబడి హ్యాస్ అ వెపన్ లైసెన్స్ అండ్ వెపన్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. సో ఎలక్షన్ ముందు అందరూ లైసెన్స్ వెపన్స్ అన్ని డిపాజిట్ చేయాలి. బట్ నోబడి వాజ్ ఫాలోయింగ్ ఇట్. బట్ నెక్స్ట్ మీ పనిచేస్తున్న పంజాబ్ టైంలో ఒక మర్డర్ కేసు మీరు డిటెక్ట్ చేశారని ఉంది. ఒకసారి ఆ మర్డర్ కేసు ఏంటంటే ఎలా డిటెక్ట్ చేశారు? There was a murder convict and electrician. He was killed with just 2 marks on his neck. Complaint was that evaro nalguru aiduguru unidentified people. Wife she went to the bathroom. I mean akkada lock chesesi one attack chesi champesi vellipayaru. Mask kattukoni. నేను when I spoke to the complainant, his second wife, first wife had died. I somehow ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం I felt something was off అక్కడ. అంటే ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు టైంలో మీ దగ్గరికి ఎవరైనా లేడీ విక్టిమ్ వచ్చింది, భర్త కొట్టాడనో లేదంటే అంటే మీ ఎమోషనల్ ఏ విధంగా ఉంటుందండి? ఎన్ఆర్ఐ కేసెస్ చాలా అయ్యేవి ఆ టైంలో. హరాస్ చేసేవాడు తీసుకొచ్చి ఇక్కడ మామూలు విజిట్ అని చెప్పి ఇక్కడ వదిలేసి నా పాస్పోర్ట్ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని ఇక్కడ వదిలేసి హీ వుడ్ గో బ్యాక్ అండ్ అంటే అదే కేసుల్లో కానీ లేదంటే ఎవరైనా డైరెక్ట్గా ఒక అమ్మాయి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏడ్చుకొని చెప్పింది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయండి? ఐ రిమెంబర్ an incident case in when I was DCP in Tirunelveli. One couple complained that మేము అలా కూర్చున్నప్పుడు కత్తి చూపించి రాబ్ చేశాడు, ఫోన్ అండ్ సమ్ జ్యువెలరీ అని పట్టుకొచ్చాడు. And the interrogation, it turned out that he's done it some 20 times earlier. In at least half of those instances, he even committed rape, which was not reported to police. This fellow has to be bumped off and kopam vachindi. He doesn't deserve to live one. Some couples who want some privacy, ekkado some private place lo కూర్చుని ఉన్నప్పుడు robbing at knife point, robbing and committing rape on the girl. He deserved actually. I got so angry. I still feel that anger whenever I talk about it. బట్ మీరు పనిచేస్తున్న ఆ తమిళనాడులో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న కేసు, ఈ కేసుని బాగా సక్సెస్ చేశాను అన్న కేసు కానీ, లేదా ఈ కేసు ఇప్పటివరకు నువ్వు సక్సెస్ చేయలేకపోయాను అన్న కేసు కానీ ఉన్నాయి? రేర్ కైండ్ ఆఫ్ ఎ కేసెస్. నేను ఎస్పీ నాగపట్నం ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎ సిసిబి ఇక్కడ ఉన్నట్టు. అందులో ఒక ఎస్ఐ ది కేస్ ప్రాపర్టీ క్యాష్ దట్ వాజ్ సీజ్డ్ ఇన్ ఎ కేస్, హీ మిస్అప్రోప్రియేటెడ్ దట్ అమౌంట్. Bad and a sad thing, and we had to chase him because he went absconding and there was no communication.
అండ్ బీయింగ్ అన్ ఎస్ఐ హీ న్యూ హౌ పోలీస్ వర్క్స్, పోలీస్ ఎలా చేస్తామో దాన్ని సర్కంవెంట్ చేయడానికి అన్నట్టు హీ ట్రై టు థింక్ అది. అంటే ఆయన ఎలా ట్రాక్ చేశారు? ఆయన ఆల్రెడీ పోలీస్ కాబట్టి ఎలాగ పోలీస్ పట్టుకుంటారో అన్ని లూపోల్స్ తెలుసు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. యా, హీ ట్రై టు అవాయిడ్ అస్. ఇట్ వాస్ డిఫికల్ట్ టు క్యాచ్ హిమ్. ఇట్ వాస్ నాట్ ఈజీ. కొంతమంది బాసులు మహిళా ఉద్యోగుల పట్ల వేరే లైంగిక వేధింపులు కూడా జరుగుతుంటాయి కొన్ని డిపార్ట్మెంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంటుంది? లైక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వీ హ్యావ్ అవర్ బ్లాక్ షీప్ అండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 4 రాష్ట్రాల పనిచేసిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె ఏఎస్పీ టు ఎస్పీ వరకు పంజాబ్లో పనిచేస్తే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా తమిళనాడులో, డిఐజీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ స్టేట్లో, ఐజీగా తమిళనాడు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ చీఫ్గా తమిళనాడు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. పేరు కల్పనా నాయక్ ఐపీఎస్. ఆ పేరు వినగానే మీ అందరికీ డిటి నాయక్ గారు గుర్తుకొస్తారు. డిటి నాయక్ గారు అడిషనల్ డీజీ రిటైర్గా పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ అమ్మాయి కల్పనా నాయక్. వీళ్ళకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. వీళ్ళ కుటుంబంలో 4 ఐపీఎస్లు ఉన్నారు. ఒకరు డిటి నాయక్ గారు అయితే, 2 కల్పనా నాయక్ గారు. కల్పనా నాయక్ హస్బెండ్ కూడా మహేందర్ రాథోడ్, ఆయన ఐజీ తమిళనాడు. వీళ్ళ ముగ్గురితో పాటు కల్పనా నాయక్ గారు బావగారు గారు ఉన్నారు, లక్ష్మణ్ నాయక్, ఆయన కేరళ ఐజీ. అంటే టోటల్గా కుటుంబం అంతా కూడా ఐపీఎస్ఎల్ ఫ్యామిలీ. ఐపీఎస్ఎల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్పనా నాయక్ గారితో 4 రాష్ట్రాల్లో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, లా అండ్ ఆర్డర్ ఎలాగ ఉండేది, ప్రజెంట్ పోలీసింగ్కి ఎలాంటి అవసరాలు కావాలి, ప్రజలకు పోలీసుల మీద నమ్మకం మరింత పెరగాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఆమె తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. కల్పనా నాయక్ గారు, మిమ్మల్ని చూస్తుంటే డిటి నాయక్ గారికి చూసినట్లు ఉంది. థ్యాంక్ యూ, దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఆయన మీలాగే చెప్పుడు నవ్వుతూ ఉంటారు, స్లిమ్గా ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన చూసినప్పుడు కూడా అదే ఫిజిక్తో కనిపించారు. మేడం, మీ నాన్నగారు ఎస్పీ, ఏడీజీ ఇవన్నీ చేస్తుంది. మీరు పోలీస్ ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చారు. పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత నాన్నగారికి వారసురాలుగా ఐపీఎస్ తీసుకున్నారా, లేదు అక్కడ యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్తో, లేదా ఇంకా వేరే ఇంటెన్షన్తో తీసుకున్నారా? ఒకటి. రెండోది, 4 రాష్ట్రాలు పనిచేశారు. మీరు పంజాబ్ క్యాడర్ అయితే పంజాబ్ చెడితే పనిచేశారు. వాటితో పాటు హస్బెండ్ ఇటు తమిళనాడు రావడంతో మీరు ఇక్కడికి రావడం, తర్వాత డిప్యూటేషన్ మీద మీ ఓన్ స్టేట్కి రావడం, తర్వాత స్టేట్ సెపరేట్ అయ్యాక తెలంగాణ పనిచేయడం, తిరిగి మీరు ఐజీగా మీ ఓన్ క్యాడర్కి హోమ్ టౌన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఈ 4 స్టేట్లో పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, క్రైమ్ రేట్ ఎలాగ ఉంటుంది, క్రిమినల్స్ యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు మీ దగ్గర ఫస్ట్ క్వశ్చన్ అడిగా, నాన్నగారు ఉన్నారు కాబట్టి మీరు వచ్చారా, ఎందుకు వచ్చారు అని చెప్పండి. డాడీ డిటి నాయక్ గారు, హీ ఈజ్ ది మెయిన్ ఫోర్స్ బిహైండ్ మై జాయినింగ్ ది సర్వీసెస్ అండి. దెర్ ఈస్ నో డినయింగ్ ఇట్. ఆయన ఎప్పుడు కానీ మాకు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, దీనిలో వెళ్ళు అని ఓవర్ట్గా చెప్పింది కానీ ప్రెషరైజ్ చేసింది కానీ లేదు. కానీ హీ వాజ్ సచ్ అ స్టెల్లార్ ఆఫీసర్ దట్ దో నేను ఇంజనీరింగ్ అని విత్ పిలానీలో, తర్వాత ఎంటెక్ అని బయటే ఉన్నాను వెన్ హీ వాజ్ డూయింగ్ హిజ్ మెయిన్ పోస్టింగ్స్ ఇక్కడ. ఆయన డెడికేషన్ టు వర్క్, ఆయన సోషల్ సర్వీస్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ అని అది చూసిన తర్వాత సమ్వేర్ అండర్లయింగ్ దీనిలోనే ప్రోత్సాహం ఉండింది. అందుకనే నాకు ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ బ్యాచులర్స్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డూ మై ఎంఎస్ ఇన్ ద యూఎస్. అలాగే ఎంటెక్ ఐఐటీలో కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ విత్ ఇన్ఫోసిస్ ఉండింది. ఐ హ్యాడ్ అ జాబ్ ఆఫర్ విత్ యుఎస్ కంపెనీ ఆల్సో. ఇవన్నీ ఉన్నా కూడా కాన్షియస్లీ ఐ చోజ్ టు ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతోనే పిలానీ తర్వాత ఇండియాలోనే కంటిన్యూ అయ్యాను. అండ్ అలాగే ఐ గాట్ ఇన్ టు ది సర్వీసెస్. ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ బోత్ వర్ ఈక్వల్లీ గుడ్. ఏది వచ్చినా ఐ జాయిన్ అని అనుకున్నాను. అలాగనే ఐ గాట్ త్రూ ఐపీఎస్ అండ్ హియర్ ఐ యామ్. ఆయనకి వారసురాలుగా మీరు చెప్తున్నారు. అంటే నాన్నగారు వేసుకున్న డ్రెస్ని మరి మీరు కూడా? యా. ఓకే మేడం. చిన్నప్పుడు ఆయన యూనిఫామ్ వేసుకుని యూస్ టు ట్రై అండ్ క్లిక్ ఫోటోగ్రాఫ్స్ అప్పుడప్పుడు ఇంట్లో. అదే
now I see my son or daughter do it, so I'm reminded of it. బట్ మీరు ఆల్రెడీ పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన ఆఫీసర్స్ని క్రిమినల్స్ని అందరూ చూడడం చేశారు. తర్వాత మీరు సివిల్స్కి వచ్చారు, వెళ్ళారు ట్రైనింగ్కి. అంటే డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేయడం వేరు, అక్కడికి వెళ్ళి ఫిజికల్ ట్రైనింగ్స్ కానీ రకరకాలు ఉంటాయండి. మీరు ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అంటే ఏ విధంగా ఉంటుందండి అప్పుడు? పోలీస్ ఫ్యామిలీ నుండి వచ్చాము అన్నది కరెక్ట్, కానీ పోలీసింగ్ ఎలా ఉంటుంది అన్నది మాకు పెద్దగా వీఆర్ క్వైట్ బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అని కానీ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ నాట్ మచ్ ఎక్స్పోజ్ టు హౌ పోలీసింగ్ ఇస్. అది లోపలికి దిగేదాకా లోతు తెలియదు అన్నట్టు. ఓన్లీ వెన్ వీ జాయిన్ ద సర్వీస్ యాక్చువల్లీ పర్సనలీ వీల్ గెట్ టు నో అండి. So NPA, the physical training aspect was strenuous, no doubt it was very strenuous, but I could manage. I did pretty well, and it was very enjoyable. In fact, when we look back, NPA lo more than indoors, outdoor chesinde gurtostuntundi, whether it is rock climbing gaani, rappelling gaanivandi, or horse riding gaanivandi, any these skills. అంతవరకు జనరలీ బుక్స్ చదవడం అని ఉన్నవాళ్ళము సడన్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇట్స్ ఫస్ట్ టైమ్ ఎక్స్పోజర్ టు సో మచ్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీ, జంగల్ వార్ఫేర్ అని కానీ ఫైరింగ్ మాడ్యూల్స్ కానీ. బట్ అవి ఎంత స్ట్రెన్యూస్గా అనిపిస్తాయో వన్స్ వీ అచీవ్ దాట్, అది చేసిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఇట్ రియలీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆల్రెడీ అంతవరకు మేము యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యి వచ్చామంటే ఇంటెలెక్చువల్లీ వీఆర్ అట్ సమ్ లెవెల్ అని కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అరగెన్స్ కూడా ఉంటుంది. సో ఆ అరగెన్స్ తగ్గించడానికి అవుట్డోర్స్ పనికొస్తుంది. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వెన్ వీ కంప్లీట్ దోస్ ఎక్సర్సైజెస్ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బూస్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీరు రోస్టర్ సిస్టంలో పంజాబ్కి వచ్చిందండి? అవునండి. ఓకే, ఐ వాజ్ అలాటెడ్ టు పంజాబ్. కానీ పంజాబ్లో అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది కదండి. Punjab, luckily by the time I went, problem adi it was already under control. Okay. It was very much under control. And first ASP posting ekkadi nunchi start ayindi? I was ASP Ropad andi. I was trained in Patiala, ASP training, under training in Patiala. Tarvata Ropad district or Roopnagar antaru. And then I was ASP Mohali. Okay. అంటే ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగారు, పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇక్కడ కల్చర్ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. పంజాబ్ అనేది అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అండి, వెరీ డిఫరెంట్. అండ్ పంజాబ్ పోలీస్ ఆల్సో దే ఎంజాయ్ రెప్యుటేషన్. సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది, భయము ఉంటుంది, అండ్ దే హ్యావ్ దట్ స్టేచర్ ఆల్సో. అండ్ ద వే దే వర్క్ ఆల్సో చాలా డేరింగ్ పోలీస్ ఫోర్స్. వాళ్ళు దే హ్యావ్ సీన్ ది వర్స్ట్ ఆఫ్ డేస్ కాబట్టి ఇఫ్ దే ట్రస్ట్ ది ఆఫీసర్ దే విల్ డూ ఎనీథింగ్. అండ్ వాట్ ఐ సా దే ఆర్ నాట్ టూ పర్టిక్యులర్ అబౌట్ రూల్స్ అనమాట. ఏ కర్నా తో కర్దేక్తే ఆ టైప్లో ఉంటారు వాళ్ళు. ఉండేది అప్పట్లో. పంజాబ్ కల్చరలీ ఆల్సో దే వాజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ నేను వెళ్ళి ఉప్మా అంటే ఏంటి అని అడిగారు నన్ను మొహాలీలో, వాట్ ఈస్ ఇట్ అని చెప్పి. సో మన బియ్యం ఇన్ఫ్యాక్ట్ అక్కడ బాస్మతి రైసే ఉండేది. ఇక్కడ నుంచి మన సోనా మసూరి బియ్యం కావాలి అంటే ఆ చండీగఢ్లో ఒక షాప్లో మాత్రమే ఉండేది. సో ఐ హ్యాడ్ టు గో అండ్ క్యారీ ఇట్ అనమాట. ఇప్పుడు అక్కడ నుండి తీసుకువెళ్ళాల్సి వచ్చేది. సో దట్ వే లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఐ వాజ్ ఆన్ మై ఓన్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మేడం ఎస్పీగా? As SP, I worked in CM security andi in Punjab. Captain Amarinder Singh garu CM ga unnappudu I was SP CM security in his team. Then I was CM security ga unnappudu ante elanti precaution తీసుకున్నారండి? ఎందుకంటే ఇంకా బాగా థ్రెట్ ఉన్న CM కదా ఆయన కూడా. అవునండి. We had to be extra careful. Captain Saab akkada Punjab lo because of the history and Punjab lost a CM. And one of the policemen was involved in the attack on him. So we could not rely on the police also anamata. The thing was like that. Other states lo in Tamilnadu or Andhra or Telangana police team policemen on duty అని అంటే ఆ నమ్మకం ఇది ఉంటుంది.
But in Punjab, everybody had to be viewed with suspicion. So we had to be doubly sure anytime, any visit or program of CM ante. But Captain Saab was a very gentleman CM. He was very nice to his close security team, etc. And he was cooperative. So, ila cheddam anante he was very good that way. అంటే మీరు సీఎం సెక్యూరిటీగా ఉన్నారు మేడం. ఆ టైంలో వివిఐపికి సెక్యూరిటీ ఏబిసిడి ఆ కేటగిరీ తీసుకురండి. అంటే ఏ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏ దగ్గర నుంచి డి వరకు ఏ విధంగా మీరు వాళ్ళని చేసేవారు? అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా పబ్లిక్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు వివిఐపి. అప్పుడు ఏ కేటగిరీని ఎలా మీరు రెస్క్యూ చేసుకొచ్చారు? Public meetings too, we have a standard drill of D and the stage and formation sectors lo divide cheyadam so that there is no rush and the access control is one of the key aspects of VIP security. So access control except proper frisking and thorough checking tarvata gaani lopaliki raakunda ensure cheyadam. ఎందుకంటే అప్పటికే వాళ్ళ contingency, yeah. So contingency routes and contingency plan in case there is something that goes wrong, what is the escape route and gaani route planning gaani, all this we had to take care. And ఆ టైంలో మీ నాన్నగారు ఏమన్నా మీకు అడ్వైజ్ చేశారు సెక్యూరిటీ? ఎందుకంటే మీ నాన్నగారు అప్పటికే ఒక కేసులో సిట్ ఆఫీసర్గా ఉన్నారు. అవునండి. అంటే ఒక వివిపికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనే విషయంలో మీ నాన్నగారు ఏమైనా మీకు హెల్ప్ చేశారా? He was one of the pioneers, you can say. Maaku before D stage, the sectors ilaga theoretical input maaku vachindindi already. దానికి ముందే ఆయన డి ఫార్మేషన్ స్టేజ్లో ఈ బ్యారికేడింగ్ ఇవన్నీ ఆయన ప్రాక్టికలీ చేసిన పర్సన్ ఆయన. సో he did advise, but he was never the interfering type. That's like. అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ మేడం? అక్కడ నుంచి then I was SP Firozpur for some time అండి. అక్కడ నుంచి I was transferred to Tamilnadu. ఓకే. ఎస్పీగా పనిచేస్తున్న టైంలో పబ్లిక్తో ఎలాగ ఇంటరాక్ట్ అయ్యేవారు మీరు? అంటే ఆ ఏరియాలో క్రైమ్ ఎలాగుండేదండి? ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ ఉండేది? It was కొంచెం రూరల్ డిస్ట్రిక్ట్ అండి, బార్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్, కింద రాజస్థాన్ స్టేట్ కూడా టచ్ అయ్యేది. వన్ థింగ్ వి లర్న్ట్ ఈజ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ లాంగ్వేజ్ వస్తేనే పబ్లిక్ వాళ్ళు మాట్లాడడానికి ఫ్రీగా ఉంటుంది అండ్ వీ కెన్ అండర్స్టాండ్. అదర్వైజ్ మనం ఇంటర్ప్రిటర్స్ మీద డిపెండ్ అయితే సగం చెప్పరు అండ్ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ వాజ్ ఇంపార్టెంట్ అండ్ టూరింగ్ ది లోకల్ ఏరియా విజిట్ చేయడము, అక్కడ పీపుల్కి విజిబుల్గా మనం కనిపించడము, ఇంటరాక్ట్ అవ్వడము వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందే చెప్పి పలానా సబ్ డివిజన్కి వస్తున్నాను అని చెప్పి మీట్ పీపుల్ దేర్. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రైకింగ్ ర్యాపో. ఐ రిమెంబర్ ఎస్పెషలీ ఫిరోజ్పూర్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిగిండే. పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు డీజీ గారు అబ్బాయి వాజ్ వన్ ఆఫ్ ది candidates contesting. అక్కడ ఇన్ పంజాబ్లో this thing is weapons are widespread. Everybody has a weapon license and weapon పెట్టుకుని ఉంటారు వాళ్ళు. They are very comfortable with firearms అక్కడ, which was very different from what we saw here. మన ఆంధ్ర ప్రతి ఒక్కటి దగ్గర పెద్ద ఫైర్ ఆర్మ్స్ పెట్టుకుని ఉండేవాళ్ళు. సో ఎలక్షన్ ముందు దే హ్యాడ్ టు డిపాజిట్ ఆల్ ది ఫైరింగ్ ఇన్సిడెంట్ అయింది అని అంటే మళ్ళీ రీపోల్ అవి అవుతుందని. దట్ వాజ్ అ బిగ్ ఇది. సో ది ఇన్స్ట్రక్షన్స్ వర్ ఇష్యూడ్ బై ది కలెక్టర్ ఆల్సో అండ్ ది ఎస్పీ దట్ అందరూ లైసెన్స్డ్ వెపన్స్ అన్ని డిపాజిట్ చేయాలని. బట్ నోబడీ వాజ్ ఫాలోయింగ్ ఇట్. అండ్ ఇలా మేము వెళ్ళినప్పుడు ఎనీ విలేజెస్ టూర్ చేస్తున్నప్పుడు అలాగా అన్ని లైసెన్సెస్ వెపన్స్ అన్నీ డిపాజిట్ అయ్యాయా లేదా, అండ్ దేర్ వాజ్ సమ్ ఫైరింగ్ ఇన్సిడెంట్. ఏదో ఎవడో వాడు వచ్చి థ్రెటన్ చేశాడు, మా ఇంటికి వచ్చి కొట్టబోయాడు ఫైర్ అని. దెన్ ఇమీడియట్లీ మీ కేసు పెట్టి లోపల కన్సర్న్ ఫెలోస్ని లోపల పెట్టి సో ఇవన్నీ ఎన్ని వెపన్స్ అయినాయి, ఇంకా ఎవరెవరు అవ్వలేదని వీ క్యారీడ్ లిస్ట్ ఆఫ్ లైసెన్స్ హోల్డర్స్ అండ్ నువ్వు చేసావు అని టిక్ పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట. When I was visiting the villages, somebody said, we will inka cheyaledu. There was a complaint that those people have not done. But there was an impression that because DGP's son is campaigning and stuff,
police will favor that side. న్యాచురల్గా ఉంటుందండి. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఆయన వచ్చి ఎస్పీ గారు ఎలాగని మాట్లాడడము, అది అదర్ పీపుల్ వర్ వాచింగ్. సో ఐ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ ఆయనతో మాట్లాడి ఆపోజిట్ సైడ్ వాళ్ళని కూడా వీళ్ళు అందరూ కూడా చేశారా లేదా అని కాల్డ్ అవుట్ ద నేమ్స్ అనమాట. సో ఐ మీన్ ఐ ఎన్ష్యూర్డ్ దట్ ది మెసేజ్ వెంట్ టు ది ఆపోజిట్ సైడ్ ఆల్సో దట్ పోలీస్ ఈజ్ గోయింగ్ టు బీ ఫేర్ అండ్ ఇంపార్షియల్. వీళ్ళు అందరూ డిపాజిట్ చేశారా లేదా, యువతల సైడ్ వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేశారా లేదా అనేది మేము ఈక్వల్లీ ఎన్ష్యూర్ చేస్తాం. ఎవరు చేయలేదంటే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హూ ఎవర్ ఇస్ నాట్ డన్, విల్ క్యాన్సిల్ ద లైసెన్సెస్ అని. సో దట్ ఎన్ష్యూర్ దట్ ఇన్ ఆ డిస్ట్రిక్ట్లో విచ్ ఎవర్ కాన్స్టిట్యున్సీ ఐ వాజ్ ఇన్ చార్జ్, there was not a repoll only in that constituency. 2-3 other constituencies there were repolls in others anamata. So preparatory work annadi how important it is, and we are impartial annadi the message has to go annadi I realized that. అదే మీరు అన్నట్టు డీజీ గారు అబ్బాయి కూడా చేస్తుంటే చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే వేరే మెసేజ్ పోయి ఉండేది. అవును, he was with one party. అవును. And he was trying, I mean the impression was that police will side with him. అవును. బట్ నెక్స్ట్ మీ పనిచేస్తున్న పంజాబ్ టైంలో ఒక మర్డర్ కేసు మీరు డిటెక్ట్ చేశారని ఉంది. ఒకసారి ఆ మర్డర్ కేసు ఏంటి, ఎలా డిటెక్ట్ చేశారు? We were just talking earlier also. There was a murder convict and electrician. He was killed with just 2 marks on his neck in a village. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే బిఫోర్ మీ లాట్ ఆఫ్ డిఎస్పీస్ అండ్ అడిషనల్ ఎస్పీ, ఈవెన్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ వెళ్ళి దే saw the scene of crime and shifted the body for post-mortem and all that. అక్కడ ది స్టోరీ, ద కంప్లైంట్ వాజ్ దట్ ఎవరో 4-5 అన్ఐడెంటిఫైడ్ పీపుల్, వైఫ్ షీ వెంట్ టు ది బాత్రూమ్ అండ్ ఐ మీన్ అక్కడ లాక్ చేసేసి వాడిని అటాక్ చేసి చంపేసి వెళ్ళిపోయారు, మాస్క్డ్ ఫేసెస్, మాస్క్ కట్టుకొని అని కంప్లైంట్. సో డెకాయిటీనా, రాబర్, సమ్ డెకాయిట్స్ గ్యాంగ్ ఏదో వస్తూ ఉంది, ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది, రాజస్థాన్ నుంచా, అక్కడి నుంచా, ఇక్కడి నుంచా, హల్చల్ ఉండింది, ఎందుకు వచ్చారు ఏంటి అని. వీళ్ళ ఫ్యామిలీ రైవలరీ ఏమన్నా ఉందా, ఓల్డ్ ఫ్యామిలీ రైవలరీ అని, వాళ్ళ కజిన్స్ ఎక్కడున్నారు, స్పెషల్ టీమ్స్ వర్ ఫార్మ్డ్ అండ్ సెంట్ అండ్ ఆల్ దాట్. నేను వెన్ ఐ స్పోక్ టు ది కంప్లైనెంట్, హిస్ సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ హ్యాడ్ డైడ్, అండ్ తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేసినప్పుడు ఐ సమ్హౌ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ సంథింగ్ వాజ్ ఆఫ్ అక్కడ. అండ్ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐ సా హిజ్ సన్ ఫ్రమ్ ది ఫస్ట్ మ్యారేజ్ లింగరింగ్ దేర్. నువ్వు పోస్ట్మార్టంకి హాస్పిటల్ వెళ్ళావు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, అది అక్కడ టైం పడుతుంది అన్నారు మేడం, అందుకని వచ్చాను ఇక్కడికి అన్నాడు. Then we got talking. I found him some suspicion వచ్చింది నాకు. వాటితో మాట్లాడుతుండగా స్లోలీ హీ కేమ్ అవుట్ విత్ ది మాటల్లోనే, వితౌట్ రియలీ హిట్టింగ్ హిమ్ ఆర్ యూజింగ్ ది యూజువల్ దీనిలో. It came out that the fellow who died, he is a convict who had served life sentence for some murder case. But బయటకు వచ్చి 2 పెళ్లి చేసుకున్నాడు. ఆ 2 వైఫ్తో కూడా ఆమెని చాలా హరాస్ చేసేవాడు. అండ్ ఈ ఫస్ట్ సన్, హీ వాజ్ అ గ్రోన్ అప్ సన్, వాడిని కూడా చాలా హరాస్మెంట్ ఉండేది, కొట్టేవాడు, తిట్టేవాడు, లాట్ ఆఫ్ హరాస్మెంట్. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఫేసింగ్ దట్ హరాస్మెంట్, బోత్ ది సెకండ్ వైఫ్ అండ్ ది సన్, ఇద్దరు కలిసి ఈ హరాస్మెంట్ ఇంకా తట్టుకోలేము, ఇట్స్ బెటర్ వి డూ అవే విత్ హిమ్ అని దే మేడ్ అప్ దేర్ మైండ్స్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ killed him when he was sleeping in the night. And weapon enti annadi kuda we could collect it from him. How did he do it ani. He was also an electrician. Electric wire tho vadu padukoni unnappudu he gave him a shock, current shock and killed him. And so we recovered that electric wire also from there. అక్కడ కూడా ఈ కల్చర్ ఉంటుందండి, మర్డర్స్ బాగానే జరుగుతున్నాయా? పర్సనల్ మోటివ్తో మర్డర్స్ జరుగుతాయండి. మీరు అన్నట్లు పంజాబ్లో ఎక్కువగా ఫైరింగ్, వెపన్స్ ఎక్కువ ఉంటుంటాయి కదండి. మీరు ఎవరి చేతులు చూసినా కనిపిస్తుంటాయి వెపన్స్. అండ్ మరి అక్కడ కల్చర్ని మీరు ఏమైనా చేంజ్ చేయడానికి కానీ చేశారా? లైసెన్స్ ఆర్మ్స్ అని అంటే ఇట్స్ వెరీ లైసెన్స్ వెపన్స్ అండి, లైసెన్స్డ్ వెపన్స్ అండి, దే టేక్ లైసెన్స్.
అంటే మీరు పనిచేస్తున్న లాస్ట్ డిస్ట్రిక్ట్లో రాజస్థాన్ బోర్డర్ అటు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అని మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారు అప్పుడు? డిస్టర్బెన్సెస్ అంటే ఆ బార్డర్ నుంచి ఎక్కువ డ్రగ్స్ ఇష్యూ ఉండేది. డ్రగ్స్ వెపన్స్ కూడా వెపన్స్ కంటే మోర్ దెన్ అప్పుడు డ్రగ్ స్మగ్లింగ్ వాజ్ మోర్ మా కన్సర్న్ ఉండింది. ఐ సపోజ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటాను సేమ్ ప్రాబ్లమ్స్. అంటే దాన్ని మరి కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? We have to have sources and thorough checking of weapons, vehicle checking of it regularly on. ఎందుకంటే ఆ బార్డర్ పర్టికులర్గా ఎందుకంటే డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ From Rajasthan also there is supply, and from across the border also రావడానికి ప్రొడక్షన్ అక్కడ ఉంటుంది, అండ్ స్మగ్లింగ్ ఇస్ ఆల్సో దేర్ అండి. అంటే అక్కడ కంట్రోల్ టైంలో మీకు ఏమైనా థ్రెట్స్ ఏమైనా వచ్చాయండి అప్పుడు? నో, నాట్ రియల్లీ. అంటే పంజాబ్ తర్వాత మీకు పంజాబ్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అవ్వడం, అవునండి. తర్వాత మీ హస్బెండ్ తమిళనాడుకి అవడంతో మీరు అక్కడికి వచ్చినట్లు. తమిళనాడు వచ్చిన తర్వాత మీకు ఎలాగుందండి? ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు ఉంటుంది. That's true, but we were very happy to come to Tamil Nadu because it was closer to mana South Indian culture అని చెప్పి. From Punjab, అక్కడ రొట్టి ఉంటే ఇక్కడ సాంబార్ ఉంటుంది కదా. Yeah. And I had done my MTech from IIT Chennai, Madras nunchi, so we were happy to come closer home. అక్కడ రాజ్మా రైస్ నుంచి ఇక్కడ సాంబార్ రైస్కి వచ్చారు. Correct అండి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ పడ్డారు తమిళనాడు? In Tamil Nadu, I was posted as SP Women Police initially when I joined there. Appude all women police stations ani CM Jayalalitha garu all women police stations ani it was her idea, and it was started in Tamil Nadu just then. So all women police stations ela undi vallaki facilities set up cheyadamu, manpower unda leda ani chudadamu. So all those teething problems ఉండినాయి. సో అక్రాస్ ద స్టేట్ అవి స్టెబిలైజ్ చేయడానికి అన్నట్టు ఎస్పీ విమెన్ పోలీస్ నేను ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ కూడా మీరు అనుకుంటా కదా. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ద ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్స్ వేర్ ఫార్మ్డ్ అండ్ స్టెబిలైజ్ అయ్యాక ఆల్ మహిళా బెటాలియన్, ఆల్ విమెన్ బెటాలియన్ అని చెప్పి తమిళనాడు స్పెషల్ పోలీస్ అంటాం అక్కడ. ఇక్కడ ఏపీఎస్పీ అండ్ టీఎస్పీ అన్నట్టు. TSP 5th Battalion was converted as a women battalion, and I was made the first commandant there. ఆ బెటాలియన్ ఎంతమంది అండి? Battalion is around 1,000 people. 7,000? 1,000. వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చేవారండి మొత్తం బెటాలియన్ అంతా? Battalion lo we have different companies, and each company as and when required for law and order duties or traffic duties or any VIP bandobast or festival fair kind of duties, వీటన్నిటికీ they will be called as and when required. So they are expected to maintain very good level of fitness and alertness. Basically battalions are all considered the DGP's standby force anamata. As and when required they can be deployed across the state. నెక్స్ట్ పోస్టింగ్ ఆల్ విమెన్ బెటాలియన్ గురించి ఐ మస్ట్ సే, సీఎం గారు ఇట్ వాజ్ హర్ ఐడియా టు కమిషన్ ది విమెన్ బెటాలియన్. సో నోబడి కుడ్ టెల్ హర్ ఎనీథింగ్. We were small, I was only an SP and the commandant, and below me were so many women assistant commandants and women SIs. So there was a lot of, the battalion was commissioned with much fanfare. CM came and it was a big success and one big show, mega show undindi adi. I commanded the parade for that. After that, all the focus lamps were on us. So everybody was waiting for us to do some mistake. So women battalion lo evaru idi adi cheyaleru ani మైక్రోస్కోప్ కింద చూస్తున్నట్టు అనమాట. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అది చేయలేదంటే విమెన్ ఇంతే వీళ్ళు చేయలేరు అని రైట్ ఆఫ్ చేయడానికి ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో ఫర్ 1 year it was really, we were working under glare అనమాట. Despite that, I ensured that the pressure was not passed on to my subordinates, and we trained them really well. We had a women commando force okati create chesamu. Commandos were made, and sports teams
police sports teams, women's teams were created. They did really well. Rowing team was there, football team was raised, athletics team was raised, and we had women handling heavy vehicle battalion. అంటే we have big buses and అవన్నీ కూడా డ్రైవ్ చేసే విమెన్ డ్రైవర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అంటే ఒక మగవాడు అవసరం లేకుండా అన్నీ మీరే చేసుకున్నారు? అన్నీ చేయగలం. వి డిడ్ంట్ సే మగవాడు అవసరం లేదు అని చెప్పలేదు మేము, దట్స్ నాట్ ది, బట్ విమెన్ కెన్ డూ యాజ్ వెల్. కరెక్టే అండి, ఎందుకంటే నేను మధ్యన తమిళనాడులో చూసాను, లేడీ కమాండర్స్ చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ప్రతి విఐపికి కూడా వాళ్ళే బందోబస్తు ఇస్తున్నారు. ప్లస్ తమిళనాడులో ఏ టెంపుల్ దగ్గర చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీ టీమ్ అయి ఉంటుంది. I have contributed certainly to that. So 1 year it was a tough thing, and even within the department there were a lot of people who had doubts. Women ఏం చేస్తారు, women అట్లా చేస్తారు, పర్మిషన్లు అడుగుతారు, లీవ్లో వెళ్తారు, that dismissive kind of attitude ఉండింది. But by doing our job and doing it right without making any excuses, within the department kuda and society lo kuda there is now much higher acceptance of women in police at all levels. ఆమె అమ్మ సపోర్ట్ ఉండడంతో మీరు అమ్మ సపోర్ట్ ఉండడంతో స్టార్ట్ అయ్యింది, బట్ ఆమెకి మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ కంటిన్యూ చేసాం అన్నమాట. దెర్ ఈస్ మోర్ విజిబిలిటీ ఆఫ్ విమెన్. విమెన్ 50% ఆఫ్ ఆ పాపులేషన్ ఈజ్ విమెన్ అండి. వాళ్ళు వచ్చి చెప్పాలి అన్నా, వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అన్నా, వాళ్ళు అక్రాస్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ మెన్ పని చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాం, విచ్ ఐ థింక్ ఈస్ అ బిగ్ కాంట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ అక్కడ ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ యాజ్ ఎస్పీ నాగపట్నం అండి, విచ్ ఈస్ అ కోస్టల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఏ విధంగా అంటే మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం రాలేదా? నేర్చుకున్నామండి. అంటే ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి అది కూడా నేర్చుకున్నాను. చదువుకునేటప్పుడు వెరీ మినిమల్, బికాజ్ ఐఐటి క్యాంపస్, ఆ క్యాంపస్ బయటకి ఏదో సమ్ షాపింగ్ వెళ్ళడం రావడం, ఇంగ్లీష్తోనే వీ కెన్ మేనేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేర్చుకున్నారా? చెన్నైలో తెలుగుతో కూడా మేనేజ్ వచ్చేసరికి తమిళ తెలియం? లేదండి, నాట్ రియల్లీ. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం. ఓకే, పోస్టింగ్ అయ్యాక నేర్చుకున్నాం. ఐఐటిలో ఓన్లీ వేణు వేండా వెరీ స్మాల్, జస్ట్ కొన్ని వర్డ్స్ నేర్చుకున్నది. బట్ వర్కింగ్ పర్ఫోర్స్ వీ హ్యావ్ టు కన్వర్స్ విత్ లోకల్. ఎందుకంటే మీరు మాట చెప్పారు, పంజాబ్లో ఉన్నప్పుడు అక్కడ లాంగ్వేజ్ కొంచెం ట్రైన్ నేర్చుకున్నాను. ఎందుకంటే విక్టిమ్కి ఆఫీసర్ లాంగ్వేజ్ వస్తేనే అది బాగా అండర్స్టాండ్ ఉంటుంది. తర్వాత విక్టిమ్ కూడా మిమ్మల్ని చూసి ఓన్ చేసుకుంటారు. మీరు వేరే లాంగ్వేజ్లో ఇంకోటి డిపెండ్ అవుతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. అంటే మీరు తమిళం తెలియం అయితే? తమిళ్ నేర్చుకున్నాం. ఇక్కడ నాగపట్నంలో ఎలాంటి క్రైమ్ ఉంటుంది మేడం? నాగపట్నం వాజ్ అ కోస్టల్ డిస్ట్రిక్ట్, టోటలీ అ కోస్టల్ డిస్ట్రిక్ట్ అండి. లాట్ ఆఫ్ ఫిషర్మెన్ విలేజెస్ అన్ని. ఫిషర్మెన్ విలేజెస్ వాళ్ళ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది. దే హ్యావ్ దర్ ఓన్ లోకల్ పంచాయత్ టైప్, విలేజ్ పెద్దలు వాళ్ళు చెప్పేది వింటారు. ఐపీసీ, పోలీస్, అడ్మినిస్ట్రేషన్ ఇవి ఇంకా దే వర్ నాట్ ఫుల్లీ ఇన్ టు దట్. అదే వాళ్ళకి ఆ గ్రామ పెద్ద చెప్పిందే వేదం తప్ప పోలీస్ అనేది దే ఆర్ లా టు దెమ్సెల్వ్స్ అన్నట్టు వాళ్ళ వెరీ ఏమంటారు ట్రైబల్ మెంటాలిటీ లాగా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళ లైఫే వెరీ డిఫరెంట్. వాళ్ళ కన్సర్న్స్, సీ ఫేరింగ్ పీపుల్. But it was a very good experience అండి. We were also seeing the tsunami rehabilitation measures అవి నడుస్తుండే. దానిలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, మాకు రాలేదు మాకు వస్తాయి అని. And there was some rowdyism also in the district. Various experiences. రౌడీజం అనగానే మీ నాన్నగారు గుర్తుకొస్తారు. మీ నాన్నగారు కమిషనర్గా ఉన్నప్పుడు కానీ లేదంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉన్నా రౌడీజం మీద బాగా హానెస్ట్గా స్ట్రిక్ట్గా ఉండేవారు. అంటే ఆయనే స్వయంగా లాఠీ పట్టుకునేవారు. మీరు నాగపట్నంలో ఇప్పుడు లాఠీ పట్టుకొని లాఠీ పట్టుకోవడం వేరు, కొట్టడం వేరు. సేమ్ అగైన్ లైక్ పంజాబ్లో లాగా మెసేజ్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. ఇట్ షుడ్ గో టు ది పబ్లిక్ దట్ యు ఆర్ వెరీ ఫేర్ అండ్ యూ విల్ నాట్ టాలరేట్ నాన్ సెన్స్. దట్ హ్యాస్ టు బీ ఏమంటారు మీలాంటి మీడియా పర్సన్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ సెండింగ్ దట్ మెసేజ్ అక్రాస్. ఫర్ ఎగ్జాంపుల్ నాగపట్నంలో 3 రిలీజన్స్కి ఇట్ వాజ్ అ బిగ్ రిలీజియస్ సెంటర్ అండి.
వేలాంకని అని క్రిస్టియన్స్కి వెరీ, నాగోర్ అని ముస్లిం షైన్ ఉంది. అలాగే మెనీ టెంపుల్స్ ఇన్ నాగపట్నం, ఇన్ అండ్ అరౌండ్ నాగపట్నం. సో నేను ఎస్పీగా ఉన్నప్పుడు దే వాజ్ వన్ గణేష్ ఊరేగింపు నిమజ్జనం అప్పుడు ముస్లిం మాస్క్ దగ్గర నుంచి మేము ప్రొసెషన్ తీసుకెళ్తాము అని చెప్పి వీ అలౌడ్, బట్ ఓన్లీ ఇది వేరే రూట్ చెప్పాం, యూ టేక్ దట్ రూట్ అండ్ గో ఆన్. బట్ దిస్ ఫెలోస్ వెరీ ఇన్సిస్టెంట్ దట్ దే వర్ ట్రైంగ్ టు వెరెవర్ స్ట్రాంగ్ రిలీజియస్ ప్రెసెన్స్ ఎక్కడుందో దీస్ కమ్యూనల్ ఎలిమెంట్స్ ఆల్సో ట్రై టు మేక్ దేర్ ప్రెసెన్స్ ఫెల్ట్ కదా, దే ట్రై టు get some mileage out of all these events. So they wanted to go through the mosque area. మేము అక్కడికి వెళ్ళినప్పుడు I visited the place. These people were coming and talking. Tell them, madam, మేమేం చెయ్యము, really quiet. I told them strictly. I said, you're not allowed. You are all permitted that route. If you come to this route, we'll not keep quiet. అది విని ముస్లిం క్లరిక్స్ వాళ్ళు they were happy. అదేమన్నా చేసేది. I told them also. I knew that people were listening from both sides of the mosque, Muslim area. They were watching and listening. I said, but in case your people take law into their hands, వాళ్ళు ఎవడో వచ్చాడని మీ వాళ్ళు కొట్టడమో చేయడమో ఏమైనా చేస్తే ఊరికనే లేదు. వీఆర్ హియర్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ గోస్ పీస్ఫుల్లీ. ఎవరి సైడ్ ఓవర్ స్టెప్ చేసినా వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ యూ పీపుల్. సో దట్ వాస్ దేర్. అండ్ ఏదో చోట లాఠీ చార్జ్తో ఐ వాస్ దేర్, వి స్పోక్ టు దెమ్. కాదు మేడం, మీరు లాఠీ పట్టుకొని ఎప్పుడైనా కొట్టారా? లాఠీ పట్టుకొని చెన్నైలో ఇదే ఈ గణేష్ ప్రొసెషన్ అప్పుడు నేను వెన్ ఐ వాజ్ ది కమాండెంట్ దేర్, I was drafted for that duty. అప్పుడు చేశానండి. చేశారా? మీ నాన్నగారు మాత్రం బాగానే. ఆ తర్వాత I was wondering, somebody stepped out of the way or something, I chased them back. Then I was thinking, what was I thinking? ఒకదాన్ని కొడదామని అనుకున్నానా అని. But I think the uniform gives you that power. And the conviction gives you that you're doing right అని చెప్పి. అంటే జనరల్గా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కంప్లైంట్ చూడగానే మీ ఫాదర్కి మీకు చెప్తున్నాడు, మీ నాన్నగారి దగ్గర కంప్లైంట్ వస్తే ఆయన ఓన్ చేసుకున్నారు. కంప్లైంట్ వైపు నుంచి ఉంటే ఆయనలో ఎమోషనల్ బయటకు వచ్చాడు రావడం, ఆ ఎక్యూజర్ దొరికినప్పుడు ఆయన పర్సనల్గా ట్రీట్ చేయడం, కౌన్సిలింగ్ చేసేవారు. మీరు ఆ విధంగా చేసుకున్నారు. ఎందుకంటే ఒక లేడీ ఆఫీసర్గా మీరు ఉన్నప్పుడు, ఒక లేడీ విక్టిమ్ వచ్చినప్పుడు, అంటే భర్త కొట్టినాడు కానీ లేదంటే రేప్ విక్టిమ్ వచ్చినప్పుడు, ఏదో ఈవ్ టీచింగ్ ఇటువంటి విక్టిమ్స్ వచ్చినప్పుడు మీ దగ్గర డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కాకుండా అవ్వలేదు, మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యేవారు? అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఎక్యూజ్ తీసుకొచ్చి రిమాండ్ చేయడం వరకు, లేదా మీ ఫాదర్ లాగా ఎమోషనల్గా పోయి అక్కడే స్పాట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం? మా ఫాదర్తో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రీచ్ దట్ లెవెల్ అండి. హీస్ కన్సర్న్ ఫర్ ది అదర్ పర్సన్ ఈజ్ ఓవర్వెల్మింగ్. I haven't seen any other officer like that. In the course of me runner to 4 states lo work chesana, many times we crossed paths with other officers, but his concern for the other person annadi, it's tremendous. It's amazing. I can only hope to emulate it, but I haven't reached that level. But I do have empathy. I can understand avatal person వచ్చి వాళ్ళు చెప్పగలిగేది many times వాళ్ళు చెప్పలేరు కూడాను, కొంచెమే చెప్పగలరు. ఆల్రెడీ వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఆఫీసర్ ముందు వచ్చాము అన్న ఇది ఉంటుంది, కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్ ఉండకపోవచ్చు, ఇది మా కన్సర్న్ ఇది కాదు అని. బట్ వాళ్ళు కొంచెం చెప్పిన దాని నుంచి ఐ కెన్ గేజ్ అ లాట్ ఆఫ్ వాట్ దే ఆర్ నాట్ సేయింగ్ ఆల్సో. ఓకే, అంటే ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు టైంలో మీ దగ్గరికి ఎవరైనా లేడీ విక్టిమ్ వచ్చిందా, అంటే భర్త కొట్టాడనో లేదా ఇంకోటి, అంటే మీ ఎమోషనల్ ఏ విధంగా ఉంటుందంటే? I was SP in Women Protection Cell when I came on deputation here, Andy, Andhraki. SP Women Protection Cell unnappudu, that time CID was very active, and ADG Ramanamurthy garu unnaru. That time we registered a lot of cases. Generally SP Women Protection Cell ante it was a sleepy kind of a post before that. Ma hayamlo we took up some good work.
జనరలీ సిఐడికి వచ్చిందంటే సంవత్సరాల తరబడి ఆ కేసు అలానే పక్కన పడుతుంది అన్నట్లు ఉండేది. ఆ తర్వాత మేము ద వే వి ప్రొసీడెడ్ ఇన్ కేసెస్, లోకల్ పోలీస్ వాళ్ళు చేయలేని కేసెస్ మాకు పంపించడం స్టార్ట్ చేశారు, మీరు చేయండి అని చెప్పి. And this happened, two main things that we did in women protection cell లో. ఈ డౌరీ కేసెస్ అనేవి రిజిస్టర్ చేసేవాళ్ళం. డౌరీలో అమౌంట్ అండ్ జ్యువెలరీ ఆర్ వాట్ ఎవర్ ప్రాపర్టీ ఏది ఉందో అది రికవర్ చేసేవాళ్ళు కాదు, దెన్ వి సెడ్ వై డోంట్ వి రికవర్ చేసి కోర్ట్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. అంటే వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్, అమ్మాయి సైడ్ వాళ్ళు మేము ఇది ఇచ్చాము అని చెప్పి వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే వాట్ ఎవర్ వీ వుడ్ డూ అ సర్చ్ అండ్ రికవర్ దట్ అమౌంట్ అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఇన్ ది కోర్ట్. అంతకుముందు ఏమనేవాళ్ళు, రికవర్ చేశారంటే పోలీసు వాళ్ళు తినేస్తారేమో అని, చేయడానికి అసలు వెళ్ళేవాళ్ళు కాదని. టు అవాయిడ్ ది అలిగేషన్స్ ఆఫ్ పోలీస్ ఏదో తీసేసుకున్నారు అని అవాయిడ్ చేయడానికని మా వాళ్ళు అసలు చేసేవాళ్ళు కాదు. దట్ వుడ్ further give the allegation that we are trying to help the victim only and not the help the accused and not the victim. So we said we'll do it fairly. As per evidence, maaku primary evidence unte we'll recover that property and produce that property in the court. As and when it is decided, it can be given to the victim. The court will take a call. That really earned us a big good name అమాంగ్స్ విక్టిమ్స్. అదర్వైజ్ ఒక కేసు పెట్టిన తర్వాత మేము అరెస్ట్ చేసాము చేయలేదు, దెర్ ఈస్ నో ఏమాత్రం వాళ్ళకి న్యాయం జరుగుతున్నట్టు వాళ్ళకి ఫీలింగ్ ఉండేది కాదు. అట్లీస్ట్ మేము కొంచెం ప్రాపర్టీ రికవర్ చేసి త్రూ కోర్టు వాళ్ళకి ఇప్పించగలిగితే కొంచెమన్నా వాళ్ళకి మాకు కొంచెం జస్టిస్ జరిగింది అన్న ఇది ఉండేది. సెకండ్లీ ఎన్ఆర్ఐ కేసెస్ చాలా అయ్యేవి ఆ టైంలో. హరాస్ చేసేవాడు, తీసుకొచ్చి ఇక్కడ మామూలు విజిట్ అని చెప్పి ఇక్కడ వదిలేసి నా పాస్పోర్ట్ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు, అమ్మాయిని ఇక్కడ వదిలేసి. హీ వుడ్ గో బ్యాక్ అండ్ హీ వాజ్ ఇంపర్వియస్ టు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడ మన కేసు పెట్టిని ఏం చేయండి, యూఎస్లో ఉన్నాడు, ఎవరేమీ చేయలేకపోయేవాళ్ళం, నోబడీ కుడ్ టచ్. సో అలా ఉండేవి సో మెనీ కేసెస్. దెన్ ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ అన్నది వీ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ అప్ అనమాట. We started to take this step forward. Either you come and join the investigation or we'll have to go for impounding your passport or letter rogatory ani. We started taking these steps. ఈ టైంలో అనుకుంటాను రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేసేవారు కదా ఎన్ఆర్ఐస్ కోసం. యా, లుక్అవుట్ నోటీసెస్. కరెక్ట్. ఓకే, అంటే నేను అంటుంది మేడం 498లో మీరు అన్నారు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా రికవర్ చేసేవాళ్ళం అని ఎక్యూజ్ దగ్గర. 498లో జనరల్గా పెళ్ళికి ముందు అబ్బాయికి లక్షలు కట్టి ఇచ్చామంటారండి, దానికి ఎవిడెన్స్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ వరకు మాత్రం చూపిస్తారు అమ్మాయి తరపున, ఫ్రిడ్జో బట్టలో బంగారం అని, కానీ క్యాష్ ఇస్తారు. క్యాష్ అనేది ఎవిడెన్స్ ఉంటుంది. మరి ప్రాపర్టీ జ్యువెలరీ ఉండేదండి, లాట్ ఆఫ్ సమ్ జ్యువెలరీ వాజ్ దేర్ అండ్ సమ్ క్యాష్ కూడా విత్డ్రా చేసినట్టు, వీళ్ళు ఎఫ్డీలు బ్రేక్ చేసి తెచ్చినట్టు, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి పీపీఎఫ్ లోన్ తీసుకొని దట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే బ్యాంక్లో లోన్ తీసుకొని ఆ అబ్బాయికి ఇచ్చామని ప్రూవ్ ఎక్కడ ఉంటుందండి? We will not say it is 100% there. It's corroborative evidence. Based on the weight of the evidence also. అంటే అదే కేసుల్లో కానీ లేదంటే ఎవరైనా డైరెక్ట్గా ఒక అమ్మాయి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏడ్చుకొని చెప్పింది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయండి? ఓకే, యాజ్ ఏ లేడీగా, ఎందుకంటే మీ నాన్నగారు అన్నీ ఉన్నాయి చూశారు కదా, వాళ్ళు తీసుకొచ్చి కొట్టాలని కోపం ఉంటుందండి? ఉంటుందండి, ఉంటుంది. I remember an incident case when I was DCP in Tirunelveli, Deputy Commissioner ఉన్నప్పుడు we had a fellow. It came to us because వాడు ఏదో స్నాచ్ చేశాడు, సెల్ ఫోన్ రాబరీ చేశాడని చెప్పి మేమిద్దరం వన్ కపుల్ కంప్లైంట్. మేము అలా కూర్చున్నప్పుడు కత్తి చూపించి రాబ్ చేశాడు, ఫోన్ అండ్ సమ్ జ్యువెలరీ అని పట్టుకొచ్చాడు. And the interrogation, it turned out that he's done it some 20 times earlier. And in at least half of those instances, he even committed rape, which was not reported to police. Which I thought was terrible. It was really terrible. I thought it was, this fellow has to be bumped off అన్నంత కోపం వచ్చింది. He doesn't deserve to live అని.
how can he's taking advantage of any ante some couples who want some privacy ekkodo some private place lo కూర్చుని ఉన్నప్పుడు he's taking advantage of that they don't want it to be known, or they're not comfortable about the fact being known to their families, etc. Threatening, robbing at knife point, robbing and committing rape on the girl, which was not reported, very very sadly. So yeah. ఏం చేశారంటే కేసు? We ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో we converted it to rape and arrested and remanded him. మరి పాత కేసుల్ని మీరు కంప్లైంట్ తీసుకొని వితౌట్ ది కంప్లైనెంట్ we couldn't do it. ఓకే, కానీ మీరు ఆ కోపం చూపించారా? చూపించాము. అంటే వాడి కన్విక్షన్ వచ్చిందండి? He must have been convicted. I didn't follow up after that. పనిష్ అయితే అయింది, రైట్. తర్వాత He మీరు deserved actually. I got so angry. I still feel that anger whenever I talk about it. That fellow అని చెప్పి. అంటే మీరు పర్సనల్గా కౌన్సిలింగ్ చేశారా లేదంటే మీ వాళ్ళతో చేయించారా? Both. జనరల్గా ఇప్పుడున్న ఆఫీసర్లు కొంతమంది అండి, మీరు అన్నట్లుగా అటువంటి బ్యాడ్ ఫెలోని రిమూవ్ చేయాలని చూస్తుంటారు, కోర్టుకి పంపడం, టైం వేస్ట్ అండి. మీరు ఆ టైంలో మీరు ఏమైనా ఆలోచన చేశారా బంపింగ్ చేద్దాం? I seriously thought about that this fellow doesn't deserve a due process of law అన్నట్టు, the judicial process వీడు ఇంత అట్రాసిటీస్ కమిట్ చేశాడు వీడు అని. బట్ మరి ఎందుకంటే రిమైండ్ చేశారు? సీనియర్ అడ్వైస్ ప్రివేల్డ్. రైట్. నెక్స్ట్ తిరువనెల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు మేడం? తిరునెల్వేలి, I was in Madurai also as DCP for some time. ఓకే. మధురైలో ఎక్కువగా టెంపుల్కి వచ్చే ఒక క్రౌడ్ ఉంటుందండి, ఎక్కువ భక్తులు అంతా. హ్యూజ్ ఫ్లోటింగ్ పాపులేషన్. అక్కడ క్రైమ్ ఏ విధంగా ఉంటుందండి? ఇది క్రైమ్ కంటే మోర్ ఆఫ్ పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడము, అది మేనేజ్ చేయడమే. అక్కడ స్నాచింగ్స్ కూడా అవుతుంటాయండి ఎక్కువగా. 420 వాళ్ళు ఎక్కువ ఉంటారు, దర్శనం చేపిస్తామని మోసం చేసేవాళ్ళు. 420 దర్శనం చేపిస్తామని మోసం చేసేవాళ్ళు ఎవరు పెద్దగా. నాట్ మెనీ కేసెస్ ఆఫ్ దాట్ సార్ట్ అండి. ఎక్కువ స్నాచింగ్స్ కూడా ఉంటాయి. స్నాచింగ్స్, పిక్ పాకెటింగ్, క్రైమ్స్ ఎక్కువ. మీరు అక్కడ ల్యాండ్ రిలేటెడ్ కొంచెం ఇవి ఉండేవి. ఓకే. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? Madurai was a short stint. ఓకే. నెక్స్ట్ Then I came here on deputy. ఆంధ్రప్రదేశ్. మీరు మహేందర్ గారు ఇద్దరు వచ్చినట్లారా? అవునండి. ఇక్కడ మీరు ఎక్కడ చేశారండి, మహేందర్ గారు ఎక్కడ చేశారు? అదే నేను ఇక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఐ వాజ్ దేర్ ఫస్ట్ ఉన్నాను. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండి. సైబర్ క్రైమ్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ రీజన్ ఆల్సో. సైబర్ క్రైమ్ ఆల్సో వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ అప్పట్లో, బికాస్ ఈ స్టేట్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయిందండి. యా, ఇప్పుడు అట్లీస్ట్ ది లోకల్ పోలీస్ ఆర్ మోర్ బెటర్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ సైబర్ క్రైమ్ కేసెస్. పోలీస్ స్టేషన్ కూడా లేవు. యా, అప్పట్లో సిఐడి వాజ్ ఓన్లీ సైబర్ క్రైమ్ సెల్ ఒకటే ఉండేది. అండ్ లోకల్ పోలీస్ స్టేషన్స్లో నో హౌ కానీ ఎలా చేయాలి, హౌ టు ఇన్వెస్టిగేట్ అ క్రైమ్ లైక్ దాట్ అనేది వాళ్ళకి ఐడియా లేకుండింది. సో దోస్ వర్ ది టైమ్స్ వెన్ వీ వర్ రియలీ వర్కింగ్ ఆన్ సైబర్. మీరు సైబర్ క్రైమ్ మహావీర్ హాస్పిటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కువగా ఉమెన్స్ కేసులు వచ్చేవండి, ఉమెన్ ప్రొటెక్షన్ కేసు. మీరు అన్నట్లుగా సైబర్ క్రైమ్ కూడా రామ్మోహన్ రావు గారు ఒక్కరు తప్ప ఇంకెవరు ఉండేవారు కదా. అవును. కానీ చాలా ఇంట్రెస్టింగ్ కేసులు వచ్చావు కదా. అవునండి. రామ్మోహన్ వాజ్ దేర్ విత్ మీ అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇన్ హ్యాండ్లింగ్ సైబర్ క్రైమ్ అప్పుడు. ఓకే. మహేందర్ గారు? He was handling economic offences wing in CID. ఓకే. నెక్స్ట్ స్టేట్ సెపరేట్ అయ్యాక అక్కడికి వెళ్ళారు? States separate. Afterwards I was DIG admin also. I was DIG coastal security during bifurcation. Bifurcation అయిన తర్వాత I came as DIG admin in Telangana. DIG admin. Then I was joint director in the academy, TSPA. Then IG law and order in తెలంగాణ. అంటే మీరు అకాడమీలో మీది అవుట్డోర్ దేనికి ఎక్కువ పెట్టారా లేదా ఇండోర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా? టీఎస్పీ. Before that I was as the DIG admin here.
there was this staff that needed to be bifurcated. All that I could oversee. In the academy, the last batch of Andhra and Telangana SIs were being trained up to training వాళ్ళది అయిపోయింది. The focus on outdoors will always be there in police only because they have to be equipped, and most of the fitness levels are set during the academy training only. So firing kanivandi, parade, drill kanivandi, all the outdoor subjects need to be given a lot of importance. There is no doubt. Generally state police academies lo indoor classes neglect అవుతాయి. But the focus is more on outdoors. And indoor classes lo anta there is a tendency to sort of neglect the indoor classes. But main ఉన్నప్పుడు we ensure that the quality is maintained in both indoor and outdoor classes. And besides the regular training, we had in the academy we have other capsule courses also for in-service courses and vertical interaction courses all that also on internal security, crime against women, ఇలాంటివన్నీ కూడా we conducted. నెక్స్ట్ ఐజీ లా అండ్ ఆర్డర్ తెలంగాణ ఇక్కడ ఏం చేస్తారండి అప్పుడు ఐజీ లా అండ్ ఆర్డర్? As IG law and order, districts formation, all that also we had to, new districts carve out avadamu, commissioners form avadamu, all that also a little bit we had to pitch in that. మేడం మీరు చేస్తున్న 3 స్టేట్లు తీసుకుందాం అంటే ముగ్గురు 3 స్టేట్లకు డిఫరెంట్ కల్చర్ అండి పబ్లిక్. మీకు బాగా నచ్చింది ఏం చెప్పండి? తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే రెండు ఒకటే అనుకోండి, అంటే పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? I realized because of my father's transfers etc. మేము తిరుపతిలో ఉన్నాం, గుంటూరులో ఉన్నాము, విజయవాడలో ఉన్నాము. So తిరుపతి నుంచి when we went to, I'm just saying, తిరుపతి up to 5th class I studied in తిరుపతి. సో తిరుపతి నుండి గుంటూరుకి వెళ్ళినప్పుడు చాలా రిలక్టెంట్గా, లేదు మా తిరుపతి చాలా బాగుంటుంది, ఏం బాగాలేదు అని అనేవాళ్ళు. గుంటూరులో ఏంటి మీ భాష ఇలా ఉంది, ఏంటి తెలుగు తేడాగా ఉంది అని వాళ్ళు అనేవాళ్ళు. బట్ వీ లైక్ తిరుపతి ఓన్లీ అని. తర్వాత ఫ్రమ్ గుంటూరు వి మూవ్ టు విజయవాడ. విజయవాడకి వెళ్ళినప్పుడు విజయవాడ ఏం బాగాలేదు, గుంటూరులో చాలా బాగుండింది, అక్కడ మర్యాదకి మాట్లాడతారు తెలుగు, ఇక్కడంతా బాగాలేదు అని అనుకునేవాళ్ళు. తర్వాత when I went back on a visit to తిరుపతి or గుంటూరు, I realized that విజయవాడ చాలా బాగుంది, ఆ బందర్ రోడ్డు, ఆ సోడియం వేపర్ లైట్లు, ఒక లెవెల్లో ఉంది, ఇది అనుకున్నంతగా లేదే, చిన్నగా ఉన్నాయే అని అనుకున్నాను when I was young. Then I realized later on that Tirupati has its charm, Guntur has its charm, and Vijayawada has its charm, and all three are nice places. So if you ask me which one I choose, it's difficult. All three are very close to my heart. And your question answer directly. అంటే మీకు పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర నాలుగు మీకు నచ్చాయి? నాలుగు నచ్చాయి, బట్ undoubtedly own state is always own state and home state. కానీ నాలుగు మీకు నచ్చాయి కానీ I am partial towards Telugu speaking states. ఓకే, నాలుగు మీకు నచ్చాయి కానీ పబ్లిక్ కల్చర్ వేరేగా ఉంటాయి నాలుగు స్టేట్లో. అంటే పోలీస్కి అప్రోచ్ ఏ విధంగా అవుతుంటారు, క్రైమ్ రేట్ ఎలాగ ఉంటుందండి నాలుగు స్టేట్లో? లైక్ ఐ సెడ్ పంజాబ్, ఇప్పుడు మీరు పంజాబ్ తీసుకోండి ఎగ్జాంపుల్. పంజాబ్లో పోలీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా లేదా వాళ్ళ తీసుకుంటారు? తమిళనాడు మీరు చెప్పారు ఎగ్జాంపుల్ ఒకటి, పోలీస్ కన్నా ముందు ఆ గ్రామ పెద్దల మధ్యన కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని. పంజాబ్ కల్చర్ ఏ విధంగా ఉండేదండి? అదే పంజాబ్లో దే హ్యావ్ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ పోలీస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఎస్పెషల్లీ ఇంకా ఎక్కువ. యూ కెన్ సీ దట్ బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అని అంటే దే ఆర్ వెరీ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ అండ్ బాగా చేస్తారు, మనకి కరెక్ట్గా చేస్తారు అని ఇంప్రెషన్ అక్కడ ఇన్ పంజాబ్. ఓకే, సో దే ఆర్ that way very respectful and very large hearted people. They embrace you, they welcome you and embrace you. Tamil Nadu also police ante a bhayam undi, koncham prestige is also there, but మీరు అన్యాయం చేస్తారు, అన్యాయం చేస్తే మేము ఊరుకోము అన్న కైండ్ ఆఫ్ కొంచెం రిబెలియస్నెస్ కూడా ఉంటుంది కొంచెం. But they are very, the force చూస్తే they are very disciplined. Tamil Nadu is very disciplined and rule bound, very good in
written work, paperwork, and you put somebody on duty, some 24 hours he'll be on duty. That way very disciplined force in Tamil Nadu. Andhra Pradesh, Telangana? Andhra Pradesh and Telangana also, I think the police force main ikkada, because of the Naxal years, the focus was mainly on Naxalism ni tackle cheyadamu and dani meede వాళ్ళు ఫోకస్ ఎక్కువ పెట్టారు. It's a very nice cadre. They have a good camaraderie in మన సర్వీస్లో. తమిళనాడు దట్ వే ఇస్ మోర్ ఫార్మల్ cadre. కొంచెం అంటే ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఏది జరిగినా పోలీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారంటే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కల్చర్ ఏ విధంగా ఉంటుందంటే పోలీస్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు. ఏం జరిగినా పోలీస్ రెస్పాన్సిబిలిటీ అనేది, అంటే అంత హైప్ తీసుకొస్తారు. తమిళనాడులో పంజాబ్లో ఏ విధంగా ఉంటుందండి? పోలీస్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు, అది వాళ్ళే ఇష్యూని క్లోజ్ చేసుకుంటారు. తమిళనాడులో పోలీస్ అంటే ఎక్కువ హోప్స్ ఉంటాయండి. పంజాబ్ ఆల్సో, బట్ ఇట్స్ స్లైట్లీ మోడరేటెడ్. దే రియలైజ్ దట్ ఓకే, డివిజనల్ కమిషనర్ సిస్టమ్ ఉంది అక్కడ, రెవెన్యూ వాళ్ళు అండ్ పోలీస్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్న ఇంప్రెషన్. బట్ ఈ 4 స్టేట్లో పోలీస్కి మీద పబ్లిక్కి ఎక్కువ ఇంప్రెషన్ ఉండేది స్టేట్ ఏదండి? 4 యాజ్ గుడ్ యాజ్ అండ్ యాజ్ బ్యాడ్ అనొచ్చు అండి. పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఆ డెఫిసిటీ అనేది కొంత ఉందండి. ఆ డెఫిసిటీ ఎక్కువ ఉన్న స్టేట్ ఏది? మోరల్లెస్ అన్నీ ఈక్వల్లే. ఆ డెఫిసిట్ ఉందని ఒప్పుకుంటారా మీరు? ఉందండి, ఖచ్చితంగా ఉంది. అది ఏ స్టేట్లో ఉన్నది లేదా? 4 ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఉంది మేడం. మీరు ఐ కీప్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది లాస్ట్, నేను ఇక్కడ డెప్యుటేషన్ నుంచి వెళ్ళిపోయే ముందు దే వాజ్ అ బిగ్ మీటింగ్ విత్ ద సీఎం ఆల్సో హెడ్ కమ్ టు అడ్రస్ ది ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ అని ఇక్కడ హెచ్ఐసిసిలో నడిచింది. ఇన్ దట్ ఫంక్షన్ ఆల్సో ఐ said, ఈవెన్ అదర్ ఇంట్రాక్షన్స్లో పోలీస్లో ఇప్పుడు తెలంగాణలో కానీ అదర్వైజ్ కానీ పోలీస్ మేము చాలా బాగా చేస్తున్నాం, ఇప్పుడు మహానగా చేసాము, అది బాగా చేసాం, ఇది బాగా చేసామని మేము అనుకుంటుంటాం. మేము ఇంత చేసినా వీళ్ళు రికగ్నిషన్ ఉండదు, క్రిటిసిజం ఉంటుంది పబ్లిక్లో అని చెప్పి. ఎందుకంటే దేర్ ఆర్ 2 మెయిన్ థింగ్స్ అండ్ వీఆర్ వెరీ గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ ది మెగా థింగ్స్ లైక్ పుష్కరాలు or PM visit or international conference, biodiversity or such mega events ni మా మ్యాన్ పవర్ అంతా పెడతాము, ప్లానింగ్ ప్రాపర్గా చేసి we handle it very well and things go peacefully and we are very happy we did such a mega event, went off peacefully and we feel very good. కష్టపడతాం, నో డౌట్, కష్టపడి బ్రహ్మాండంగా చేసాం, అంతా బాగా అయింది, దాన్ని మెచ్చుకుంటారు కూడా. పీపుల్ ఆల్సో విల్ సే ఆహా చాలా బాగుంది, తెలంగాణ పోలీస్ ఈజ్ గ్రేట్. But when it comes to individual level, when a complainant comes to the police station and gives a complaint or wants to give a complaint, that is where as a department we need to improve. ఇండివిజువల్ లెవెల్లో ఎవరైనా కానీ కామనర్ ఒక అమ్మాయి వచ్చి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే తనకు తాను రాదు పోలీస్ స్టేషన్కి, ఎవరినో పట్టుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు రేపు రా, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనడము, రికార్డ్ చేయడానికి, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏమైంది అని కనుక్కోవాలి అని అంటే అప్డేట్ చేయకపోవడము, మాకు ఇది ఖర్చు అయింది అనడం లేదా ఖర్చు అవుతుంది అనడం, ఆల్ దీస్ ప్రాసెస్లో. సో వెన్ అ ఇండివిజువల్ హ్యాస్ టు కమ్ టు ద పోలీస్, వెదర్ యాజ్ అ విక్టిమ్ ఆర్ కంప్లైనెంట్ ఆర్ యాజ్ అ విట్నెస్ ఆర్ ఈవెన్ యాజ్ అన్ అక్యూజ్డ్. నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఎంక్వైరీకి రా అంటే కూడా రావడానికి భయపడతారు. ఈవెన్ యాజ్ అన్ అక్యూజ్, నేను వచ్చినా నన్ను కొట్టరు, నన్ను అన్యాయంగా లోపల పెట్టరు, నన్ను హరాస్మెంట్ లాగా కాకుండా ప్రాపర్ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ నడుస్తుంది అన్న నమ్మకం కలిగించడంలో యాజ్ ఎ డిపార్ట్మెంట్ వీ స్టిల్ హ్యావెంట్ సక్సీడెడ్. సో అట్ దట్ ఇండివిజువల్ లెవెల్ ది కామనర్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ పోలీస్. అంటే తెలంగాణ ఏపీలోనే లేదా పంజాబ్లో, తమిళనాడు కూడా ఎవ్రీవేర్. అంటే గ్రూప్గా అయితే మీరు సక్సెస్ అవుతున్నారు, ఇండివిజువల్గా ఫెయిల్ అవుతున్నారు? అంటే బిగ్ థింగ్స్లో సక్సీడ్ అవుతున్నాము, స్మాలర్ డే టు డే థింగ్స్లో ఫెయిల్ అవుతుంది. రైట్. అంటే దాని రీజన్ ఏంటండి? దాని రీజన్ అంటే ఎక్స్క్యూజెస్ కొన్ని చెప్పచ్చు, బికాజ్ వీఆర్ షార్ట్ ఆఫ్ మ్యాన్ పవర్, మాకు డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, ఇంత ఓపికగా చేయడానికి, కూర్చొని మాట్లాడడానికి అంత ఇది ఉండదు అని. ట్రైనింగ్ ఒకటి, ట్రైన్
అండ్ ది విజిబిలిటీ ప్రెస్ వాళ్ళు ఇది బ్రహ్మాండంగా చేశారు, 1000 మందిని మొబిలైజ్ చేశారు, ఇది బాగా చేశారు అనేది బిగ్ ఈవెంట్స్కి ఉన్న పబ్లిసిటీ మైనర్ సింగిల్ కేసెస్ ఇండివిజువల్ కేసెస్లో ఉండదు. సో ఆబ్వియస్లీ ఫోకస్ అది బాగా చేయాలి అని చూడడంలో ఇవి నెగ్లెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఐ థింక్ I tell in the academy also I used to tell the SIs and everyone that we are here primarily to serve the public, and public is not a big mass, public is individuals. No. So individuals మనం serve చేయగలిగితేనే we are doing it right. Okay. So even in that meeting, at every opportunity I get when I interact with subordinates or any other officers, I keep emphasizing that. మనం మంచి డిపార్ట్మెంట్ మీరు బాగా చేస్తున్నారు, మంచి పేరు రావాలి అని అంటే మనం ఇండివిజువల్ కేసెస్ని కూడా కరెక్ట్గా డీల్ చేయాలి అని. ఓకే, అంటే మీరు అన్నట్లుగా మెగా ఈవెంట్స్ బాగా చేయడం కాకుండా ఇండిపెండెంట్ కంప్లైంట్తో కూడా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతుంది. అప్పుడు మాత్రమే మంచి పోలీస్ మంచి అన్న నమ్మకం వస్తుంది, అన్న ఇమేజ్ వస్తుంది. ఓకే, సెకండ్ ఇష్యూ మేడం, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు జిల్లా చేశారు, డీసీపీ చేశారు, పోలీస్కి పబ్లిక్ మధ్య డెఫిసిట్కి రీజన్ చెప్పారు. పోలీసు ఆ రీచ్ అవ్వాలంటే ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ రీచ్ టైం అనేది ఎంత తీసుకుంటారండి? దానికి వీ హ్యాడ్ దిస్ డయల్ 100 అని స్టార్ట్ చేసాము. డయల్ 100 వీ కీప్ మానిటరింగ్ ఇట్ అండి. ఎనీ టైమ్ 100కి కాల్స్ రాగానే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆర్ ది నియరెస్ట్ మొబైల్ పెట్రోల్కి ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు రీచ్ అయ్యేటట్టు. అది తెలంగాణ ఏపీలో నడుస్తుందండి. అది అంటే 10 to 15 minutes పెట్టుకున్నారు గ్రేస్ పీరియడ్. తమిళనాడులో పంజాబ్లో అదే టైం ఉంటుందండి, ఇంకా ఫాస్ట్ వెళ్తారు. అర్బన్లో ఒక ఇష్యూ జరిగిందండి, మీరు పనిచేసిన నాగాల కమిషనర్ కానీ ఎస్పీ కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్కి కంప్లైంట్ వచ్చి రీచ్ అయిన తర్వాత ఆ స్పాట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? కమిషనరేట్స్లో జనరల్లీ ఇట్ ఈస్ క్విక్కర్ అండి, బికాస్ ది ఏరియా ఈజ్ కాంపాక్ట్ అండ్ మ్యాన్ పవర్ ఈజ్ మోర్. అర్బన్ ఏరియాస్లో ఎప్పుడు ఒక కంప్లైంట్ వస్తే పోలీస్ రీచ్ అవ్వడానికి 10 to 15 minutes తీసుకుంటారా? టైం విల్ బీ లెసర్. ఎస్. ఓకే, అంటే మిగతా అన్ని స్టేట్లో అంతే జరుగుతుందండి. ఇక్కడ మనది డయల్ 100 అనేది ఫస్ట్ టైం ఇక్కడ ఇన్స్టిట్యూషనలైజ్డ్ బేసిస్లో సెంట్రల్లీ మానిటర్ చేసేది మన తెలంగాణలో స్టార్ట్ చేశాను. అంటే మిగతా మీరు పనిచేసిన మిగతా 3 స్టేట్ల కన్నా తెలంగాణలో పబ్లిక్ దగ్గరికి పోలీస్ రీచింగ్ ఫాస్ట్ ఉంది మోస్ట్లీ. ఓకే, కన్వర్షన్ హౌ ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. కన్వర్షన్ రేట్ తీసుకుంటే మిగతా స్టేట్లో కన్నా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? కన్విక్షన్ రేట్ ఐ థింక్ అక్రాస్ ది కంట్రీ సిమిలర్గానే ఉందండి. 4 స్టేట్లో ఈక్వల్ ఉంటుంది? బై అండ్ లార్జ్ సేమ్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారా? మర్డర్ కేసెస్ అంటే బాడీ ఆఫెన్సెస్ కేసెస్లో జనరలీ కన్విక్షన్ రేట్ ఈజ్ హయ్యర్ కంపేర్డ్ టు అదర్. అంటే తమిళనాడు ఎక్కువ ఉండి మిగతా స్టేట్లో తక్కువ ఉండడం, అంటే మిగతా స్టేట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూపించేంత ఫోర్స్ ఇన్స్పెక్టర్ కానీ లేదా XYZ కన్విక్షన్కి వచ్చేసరికి అంత ఉండదు. వాళ్ళు కోర్టుకు రావడం, ఛార్జ్షీట్ వేస్తున్నప్పుడు ఎవిడెన్స్ కానీ అంత ఇంట్రెస్ట్ చూపించరు అన్నది. అదే తమిళనాడులో మాత్రం వాళ్ళు దాన్ని ఆ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయినా సరే లేదంటే ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయినా ఆ కేసు మానిటరింగ్ చేస్తుంటారనేది ఉంది. అది వాస్తవా? I really can't say, but my personal experience lo, yes, some of the cases that we charge sheeted when I was SP etc, they ended in conviction and they got back to me saying a case chesam kada madam adi conviction vachindi ani cheppi. అంటే కొంతమంది ఆఫీసర్లు చెప్తుంటారండి, స్టేట్ ఇండియా మొత్తం మీద ఉన్న పోలీసింగ్లో తమిళనాడు పోలీసులు పర్సనల్గా తీసుకుంటారనేది. అంటే ఒక ఇన్స్పెక్టర్కి లేదా ఒక డీసీపీ ఉన్న ఏరియాలో దట్ కుడ్ బి వన్. అండ్ సెకండ్లీ నేను ఇంతకుముందు అన్నట్టు పైపర్ వర్క్లో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. So that also could be one reason. I really haven't studied, so I can't comment on. అంటే అక్కడ తమిళనాడు పోలీస్ అన్న వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఆ ఎక్యూజ్డ్ దొరకపోతే వాడి కోసం మైండ్లో పెట్టుకొని ఇంకా వాడి కోసం వేట కొనసాగుతుంటుంది. ఆ డెడికేషన్గా చేస్తారు. అందుకే తీహార్ జైలు వంటి జైలు కూడా తమిళనాడు పోలీసులను ఎక్కువగా పెడతారు అనేది ఒక వాస్తవం. అది it depends on the officer basically. Individual officer, how keenly or how much he's affected by a crime and he wants to see that the fellows are convicted annadi, it's possible. But as a force ani I cannot really say that. And Tihar jail lo Tamil Nadu vallu unnaru annadi one of the reasons
two main reasons is they're very disciplined, very dedicated గా ఉంటారు. And secondly, language is a big issue. తిహార్ జైల్లో తమిళియన్ ఫోర్స్కి హిందీ రాదు. సో ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఇన్సైడ్ ది ఇన్మేట్స్ ఆఫ్ ది జైల్ అండ్ ది సెక్యూరిటీ పర్సనల్ ఈజ్ మినిమైజ్డ్. సో వాళ్ళు కొల్యూషన్ కానీ ఆర్ అది మినిమైజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మలయాళం పోలీసులు కూడా పెట్టచ్చు కదండి, కేరళ పోలీసులు కూడా. మలయాళం వాళ్ళకి హిందీ వచ్చండి. వచ్చా? అంటే తమిళనాడుకి హిందీ రాదా? వెరీ కంపారిటివ్లీ మచ్ లెస్. డిసిప్లిన్ ఫోర్స్ అని కూడా ఎక్కువ. ఎస్, వెరీ డిసిప్లిన్ ఫోర్స్. కానీ చాలా ఎక్కువ మళ్ళీ అంటే మిగతా స్టేట్లో నేను చూశాను చాలామంది ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయిపోగానే ఆ కేసు గురించి మర్చిపోతారు. ఆ ఎక్విజిట్ దొరకకపోతే ఇంకా ఫర్గెట్ అంటారు. కానీ తమిళనాడులో ఎందుకండి ఇప్పటికి కూడా చాలామంది ఆఫీసర్లు మాట్లాడుతుంటే ఆ ఎక్విజిట్ ఎక్కడ ఉన్నాడని చూస్తుంటారు. కొన్ని కేసుల్లో వాళ్ళు చాలా డెప్త్గా వస్తుంటారు. అంటే కాల్ లిస్ట్ తీసుకొని కూడా ఎక్కువ చేస్తుంటారు. అంటే అది అందరూ చేస్తారు కానీ ఎక్కువ తమిళనాడు అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఫోర్స్. సో ఎస్, ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు సాల్వింగ్ ఎ క్రైమ్ ఈజ్ వెరీ హై అండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ సెపరేట్ అయింది, తెలంగాణలో పనిచేశారు. తర్వాత నెక్స్ట్ అడిగారు స్మాల్ క్యాటర్కి వెళ్ళిపోయారు. ఐఎమ్ గోన్ బ్యాక్ టు ఐఎమ్ నౌ IG EOW అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దేర్. అక్కడ ఏ విధంగా ఉంటాయండి ఎకనామిక్ అఫెన్స్? ఉంది మన దగ్గర ఎక్కువ వైట్ కాలర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. అక్కడ కూడా సేమ్ ఈ స్కీమ్స్, ఓన్ ప్లాట్ స్కీమ్ అని, అపార్ట్మెంట్ ఇస్తామని, మెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లాటరీ స్కీమ్స్. మాది ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వింగ్. ఈ డిపాజిట్స్ కలెక్ట్ చేసి ఫ్రాడ్ చేసిన కంపెనీస్, గోల్డ్ డిపాజిట్స్, గోల్డ్ స్కీమ్ అని చెప్పి జ్యువెలరీ స్కీమ్ కింద డిపాజిట్స్ కలెక్ట్ చేసి చీట్ చేసిన వాళ్ళు, సెవరల్ సచ్. ఏదో సమ్ ఫార్మ్ అని చెప్పి, ఫార్మ్ యూ ఇన్వెస్ట్ ఇన్ దిస్ అండ్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ దిస్ మచ్ అని చెప్పి చీట్ చేసింది. అంటే మన దగ్గర సిఐడిలోనే ఒక వింగ్ కదండి, కానీ తమిళనాడులో సెపరేట్ వింగ్ అది EOW. అవును, ఇక్కడ EOW ఈజ్ పార్ట్ ఆఫ్ CID, అక్కడ EOW ఈజ్ అ సెపరేట్ వింగ్ అండి. ఓకే, ఈవెన్ ఇక్కడ జనరల్ క్రైమ్ అని దేర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ CBCID, అక్కడ క్రైమ్ అని సపరేట్ వింగ్ ఉంది. అంటే ఎక్కువగా కేసులు రిపోర్ట్ అవుతుంటాయండి EOW కేసెస్ ఉంటాయి. అంటే MLM నాట్ కేసు మీకు వస్తుందా, వేరే వెళ్తుందండి? MLM కేసెస్ మాకు వస్తాయి. ఏ విధంగా ఉంటాయండి అక్కడ MLM? సిమిలర్ టు అంటే ఇక్కడ తెలంగాణలో అది కంప్లీట్గా బ్యాన్ కదండి ఇక్కడ. అవును, అక్కడ తమిళనాడు ఇన్ఫ్యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ అని దెర్ ఈస్ అ స్పెషల్ స్టేట్ యాక్ట్ అండి, విచ్ ఈస్ అ రియలీ గుడ్ యాక్ట్ దట్ ప్రొటెక్ట్స్ ది డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ అనమాట. సో అండర్ దట్ యాక్ట్, అండర్ ది స్పెసిఫైడ్ ప్రొసీజర్, వీ కెన్ అటాచ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫర్మ్, ది కంపెనీ అటాచ్ చేయడము, దాన్ని ఆప్షన్ చేసి రికవర్ చేసిన అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆల్ దట్ ఈస్ అ వెరీ సెట్ ప్రొసీజర్. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ యాక్ట్. లా అండ్ ఆర్డర్లో ఈ 4 స్టేట్లో ఏ స్టేట్ బెటర్ అండి పోలీస్ కంట్రోల్ చేయడానికి? ట్రికీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. విచ్ DG డూ ఐ అంటాగనైజ్ అన్నట్టు. అంటే మీరు చేసుకొచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది కదండి పోలీస్ బాగుంటుంది, కంట్రోల్ చేస్తారు. అదే ఐ కెనాట్ అంటాగనైజ్ దిస్ DG, ఐ కెనాట్ అంటాగనైజ్ దట్ DG. అంటే నేను DG తెలుస్తుంది కదా. దట్స్ వాట్ when I say talk about a force, it reflects on the DG also. బట్ మీరు పనిచేస్తున్న తమిళనాడులో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న కేసు, ఈ కేసుని బాగా సక్సెస్ చేశాను అన్న కేసు కానీ, లేదా ఈ కేసు ఇప్పటివరకు నేను సక్సెస్ చేయలేకపోయాను అన్న కేసు కానీ ఉన్నాయి? క్వైట్ చాలా ఉంటాయి, బట్ వన్ ఆడ్ కైండ్ ఆఫ్ ఎ కేస్, రేర్ కైండ్ ఆఫ్ ఎ కేస్ ఇస్, నేను SP నాగపట్నం ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎ CCB ఇక్కడ ఉన్నట్టు, క్రైమ్ బ్రాంచ్ అని. అందులో ఒక SI, ది కేస్ ప్రాపర్టీ, క్యాష్ దట్ వాజ్ సీజ్డ్ ఇన్ అ కేస్,
he misappropriated that amount అండి. He was a custodian of the case property. Case property కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో ప్లేస్ లేక దే అగైన్ గేవ్ ఇట్ ఫర్ ది కస్టడీ టు బి కెప్ట్ ఇన్ సీసీ. అది అతను ఎస్ఐ హిమ్సెల్ఫ్ మిస్అప్రాప్రియేట్ చేశాడు. హీ ట్రై టు ఇనిషియలీ సే అది ఎక్కడ పోయింది, ఎక్కడ పోయిందో తెలీదు అని. పోవడం వాజ్ వెరీ అండ్ దెన్ తన మీద తను చేశాడు అని తెలుస్తుంది అండ్ మేము బిఫోర్ వీ కుడ్ క్వశ్చన్ హీ absconded serving SI. It was a very bad and a sad thing, and we had to chase him because he went absconding and there was no communication. And being an SI, he knew how police works. So he tried to circumvent all police ఎలా చేస్తామో దాన్ని సర్కంవెంట్ చేయడానికి అన్నట్టు he tried to think 1 or 2 steps ahead and avoid being caught. But it was very embarrassing initially that మా SIA case property తీసుకెళ్ళిపోయాడు అని. But when we finally caught him and we chased him somewhere Andhra border లో, చెన్నై అవుట్స్కర్ట్స్ ఆంధ్ర బార్డర్ దగ్గర పట్టుకున్నాం అండి. పట్టుకుని అండ్ దెన్ వీ కుడ్ రికవర్ ది మనీ. హీ హెడ్ స్టాష్ ది క్యాష్ సమ్వేర్ ఎల్స్. మొత్తం వీ రికవర్డ్ ఆల్ ఆఫ్ ఇట్. Since it was a case property, all the notes were numbered అనమాట already. So the same exact cash we got it. We got him convicted also. Cash ఎంతండి? Exact amount I don't remember, maybe around. అంటే ఆయన ఎలా ట్రాక్ చేశారండి? ఆల్రెడీ పోలీస్ కాబట్టి ఎలాగ పోలీస్ పట్టుకుంటారో అన్ని లూప్ హోల్స్ తెలుసు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. We were, yeah, he tried to avoid us. It was difficult to catch him. It was not easy. So ఓకే, it was a very sad thing that మీకు బాగా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయిన కేసు ఏమైనా గుర్తుందండి? ట్రేస్ చేయలేకపోయింది ఇనీషియల్ first year of my career as a ASP, and it was a blind murder. Even the dead body we couldn't identify it in Punjab case, Ropadlo. అంటే మంచి బాగా టిపికల్ కేసుని మీ నాన్నగారితో కానీ మీ హస్బెండ్తో కానీ డిస్కస్ చేసిన కేసు ఏమైనా ఉందా? ఫస్ట్లీ మా నాన్నగారు మా హస్బెండ్ మేము అసలు కలవడమే తక్కువ ఉండేదండి. అండ్ ఫోన్లో కూడా డ్యూరింగ్ ఫీల్డ్ డ్యూటీస్. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ ఫస్ట్ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ ఇన్ పంజాబ్ అండ్ మై హస్బెండ్ వాజ్ ఇనిషియలీ ఇన్ త్రిపుర కాడో. సో ఐ వాజ్ even posted in Firozpur, which was on Pakistan border, and he was on the Bangladesh border in Tripura. So we had the whole country between us. So 1.5 year tarvata we got the card allotted to Tamilnadu, both of us. It is Sri Lanka border. So Tamilnadu vachamu. Aina maybe when I was in the women battalion commandant unnappudu 1.5 year we were there together in Chennai. But after that again I was in Nagapattinam, he was in Chennai, then he was in Ramnad, I was in Madurai. So only when we both came on deputation back to Andhra Pradesh, Andhra vachinappudu we were together again. అంటే ఒక కేసు కొంచెం డిస్కస్ చేసుకోవడం అనేది ఉండేది యాజ్ ఫోన్స్ వచ్చిన తర్వాత we would speak, but not so much of a deep discussion. మీ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని ఇలా లీడ్ చేయండి అని ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చారా? ఇది SI కేసులో మహేందర్ డిడ్ హెల్ప్ అండి. హీ వాజ్ ఇన్ చెన్నై దట్ టైమ్. సో I did take his help. అంటే మీ కేసులకి ఇటు ఫాదరు హస్బెండ్ సపోర్ట్ మీద ఉంది. ఇంకా బార్డర్కి వెళ్తే కేరళలో మీ బావగారు ఉన్నారు. True. Economic offences కేసులో we have that Kerala interstate ramifications in the cases ఉన్నాయి. Economic offences, both people of both the states have been affected. So yes, అందులో లక్ష్మణ్ని కూడా అడుగుతుంటాను. All in the family. బట్ ఫైనల్గా మీలాగా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి సందేశం, అంటే పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని. నాలా డిపార్ట్మెంట్లోకి వద్దామా
వద్దా అని ఆలోచించే వాళ్ళకి రీసెంట్లీ వీ హ్యాడ్ అ 25 years రీయూనియన్ ఇన్ బిట్స్ పిలానీ అని. అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నేను చెప్పాను ఇన్ పిలానీ క్యాంపస్లో. ఐఎమ్ ది ఓన్లీ వన్ ఇన్ మై బ్యాచ్ ఆఫ్ ఆల్మోస్ట్ 800 people ఇన్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఎనీ అదర్ ప్రొఫెషన్లో సర్వీస్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు టేక్ అవుట్ టైమ్ ఫ్రమ్ యువర్ యూజువల్ CSR ఇనిషియేటివ్ అనండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, ఆర్ యూ గివ్ సమ్ టైమ్ టు సమ్ NGO and do it on weekends or something like that. This is the only field, civil services is the only field wherein you're doing service on a day-to-day basis and you're earning your livelihood also. So this is at a different level than any other professions. So because people keep asking me in civil BITS Pilani, IIT, IT career వదిలేసి are you happy you chose this అని. I think the kind of satisfaction and the opportunity that we get here is uncomparable. It's incomparable. You cannot compare with any other profession. So anyone who's thinking whether or not I should come annadi, they really should give it a shot. అండ్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మై అడ్వైస్ వుడ్ బి ట్రీట్ ఇట్ యాజ్ అ సర్వీస్. ఐ థింక్ పోలీస్లో పోలీస్ అని అంటే ఐ సే O stands for objectivity, L for law, upholding the law, I for integrity, C for competence, and E for empathy. E 5 are the key attributes, and all of this under the public interest. P stands for public interest. So ee principles ni uphold chestu serve cheyagalite, there is nothing like it. Whenever any policeman who is serving in the department, I wish that he remembers these principles. Public interest overriding everything else, objectivity, legality, integrity, competence, and empathy with the victims. ఈ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తే దే విల్ బి సక్సెస్ఫుల్ అండి. బట్ డిపార్ట్మెంట్లో జనరల్గా మిగతా డిపార్ట్మెంట్ ఉన్నట్లు మహిళల పట్ల చులకన భావం లేదా వాళ్ళకి ఏదో వేధిస్తున్నట్లు కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి మహిళల మీద, మహిళా ఉద్యోగుల పట్ల. అటువంటివి ఏవైనా పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంటాయంటారా? ఎదురయ్యారా మీకేమైనా? పోలీస్లో విమెన్ రిప్రజెంటేషన్ తక్కువేనండి, ఇంకా స్టిల్ లాంగ్ వే టు గో. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, however long way to go. And women ki they find the difficulty because irregular working hours valla and transfers and postings valla vallaki family and career rendu balance cheyadam kashtam avutundi. That I have faced at my level also, and I have seen it being faced by women personnel at all levels. I keep telling them that as women, like in any other field, we have to work harder and prove ourselves and be professional. That is only the. And as women officers, we should take every opportunity to help and build other women in the department. Because ultimately, 50%, like I said, is of a population are women. Vallu ravali, వాళ్ళు మన డిపార్ట్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ దెన్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ ఆల్సో అండ్ కరెక్ట్ అప్రోచ్ టువర్డ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ విమెన్ విక్టిమ్స్ అండి. కానీ బాగా ప్రెషర్ ఉంటుంది అంటారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అట్ ఆల్ ర్యాంక్స్. దెర్ ఈస్ ఆల్సో కొంచెం పేట్రియాకల్ మైండ్ సెట్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు చేయలేరు, మీరు ఏం చేస్తారు అని. అది సమ్ విల్ బీ ఓవర్ట్లీ హాస్టైల్, వీళ్ళు చేయలేరు అన్నట్టు. సమ్ విల్ బీ పెట్రనైజింగ్, నీకు కష్టం కదమ్మా అన్నట్టు, యూనో మంచిగా ఉంటున్నట్టే బట్ స్టిల్ పర్పెట్రేటింగ్ ద పేట్రియాకల్ మైండ్ సెట్. సో రెండిటికి ఎదుర్కొని నిలదొక్కునే ధైర్యము, మనోధైర్యము ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఇన్ ద డిపార్ట్మెంట్ ఉండాలి. బట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ దీస్ డేస్ దాన్ లెట్స్ సే 10 years ago. అండ్ ఎదుర్కోలేవనమ్మా అంటూ కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నట్లు కొంతమంది ఆఫీసర్స్ కించపరుస్తుంటారండి. అదేవిధంగా కొంతమంది బాసులు మహిళా ఉద్యోగుల పట్ల
వేరే లైంగిక వేధింపులు కూడా జరుగుతుంటాయి కొన్ని డిపార్ట్మెంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంటుంది? లైక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వీ హ్యావ్ అవర్ బ్లాక్ షీప్ అండి. సో యాజ్ పర్ విశాఖ గైడ్ లైన్స్ దాని ప్రకారంగా కమిటీస్ ఉన్నాయి, యాక్షన్ తీసుకోవడము ఉంటుంది. బట్ దట్ షుడ్ నాట్ డిస్వేడ్ విమెన్ ఫ్రమ్ కమింగ్ అండ్ జాయినింగ్ అండి. ఓకే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మహిళలకి ఇటు ఫ్యామిలీని ఇటు జాబ్ని రెండు మేనేజ్ చేయడం కష్టం అన్నది ఒక రూమర్ ఉంది. ఒకవేళ అటువంటి రూమర్ ఉందా, అది రూమరా, లేదా ఒకవేళ ఉంటే దాన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఆల్ వర్కింగ్ విమెన్ మేనేజ్ చేయడం కష్టమే. ఫర్ ఆల్ వర్కింగ్ విమెన్ ఐ హ్యావ్ సీన్ మేనేజింగ్ కెరియర్ అండ్ ఫ్యామిలీ ఈజ్ డిఫికల్ట్. అండ్ ఒకదాని మీద ఫోకస్ చేస్తే ఇంకో దానికి అన్యాయం చేస్తున్నాము అన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. పోలీస్లో ఎస్పెషలీ ఇంకా బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఇర్రెగ్యులర్ వర్కింగ్ అవర్స్, యూనో, అండ్ ఇంటరాక్షన్ విత్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలా ఉంటుంది కాబట్టి విమెన్కి ఇంకా కష్టం అవుతుంది అన్న ఇంప్రెషన్ ఉంది. బట్ దీస్ డేస్ లైక్ వీ హ్యావ్ డన్ ఇన్ ద విమెన్ బెటాలియన్ అండ్ లేటర్ ఆన్ ఇన్ ఆల్ విమెన్ స్టేషన్స్ ఎక్సెట్రా. ఇన్ఫ్యాక్ట్ నేను ఎస్పీ నాగపట్నం ఉన్నప్పుడు ఐ గేవ్ ది ఆపర్చునిటీ ఫర్ ఎన్ ఉమెన్ ఇన్స్పెక్టర్ టు హోల్డ్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ఎ ఉమెన్ స్టేషన్. దానికి నాకు మేడం ఆమె సరిగ్గా చేయట్లేదు, ఆమె చాలా రూడ్గా ఉంటుంది, అది ఇదైనా ఆమె మీద చాలా ఐ మీన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ట్రైంగ్ టు మేక్ మీ షిఫ్ట్ హర్ అన్నట్టు. బట్ ఐ సపోర్టెడ్ హర్ అండ్ ఐ సెడ్ యూ డూ ఇట్ రైట్, యూ డూ కరెక్ట్లీ, బాగా చేయండి. సో ఐ థింక్ విమెన్ యాజ్ విమెన్ ఆఫీసర్స్, యాజ్ అండ్ వెన్ వీ గెట్ ది ఛాన్స్ వీ షుడ్ సపోర్ట్ అండ్ మెంటర్ విమెన్ సబార్డినేట్స్. అండ్ విమెన్ పైకి రావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, బట్ వీ విల్ క్లియర్ ది పాత్ టు అదర్స్. మరి మీరు ఎలాగా ఫ్యామిలీని అడ్జస్ట్ చేసుకుంటున్నారంటే? వి ట్రై టు డూ ఇట్ అండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మై డాటర్ ఈజ్ ఇన్ 9th అండి, అండ్ సన్ ఈజ్ ఇన్ 5th క్లాస్. అంటే మరి ఇద్దరు ఒక దగ్గర ఉండట్లేదు కదా, పిల్లల చదువు విషయంలో మీరు ఎలాగ తీసుకుంటున్నారు? వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ మాతో పాటు మూవ్ అవ్వడం అలా జరుగుతుంది. సో ఫార్ దే ఆర్ ఇన్ స్కూల్ కాబట్టి హోప్ఫుల్లీ బై ద టైమ్ I have faced it as a youngster growing up because of my father's transfers. I studied in some 4 schools and Tirupati, Guntur, Vijayawada and Kakinada. My sister, who is younger to me, she studied in 4 boards. She changed state syllabus, ICSE, CBSE and some other Anglo-Indian. So మీ నాన్నగారు పనిచేస్తున్నప్పుడు మీ అమ్మగారు మేము కేర్ చేసుకున్నారు. అవునండి. కానీ ఇక్కడ మీ ఇద్దరు పనిచేస్తున్నారు, ఐపీఎస్ ఇద్దరు కదా, మరి మీ పిల్లలకి ఎవరు తీస్తారండి? ఇట్స్ టఫ్ బట్ వి మేనేజ్. ప్రస్తుతం వీ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్, సో విచ్ మై పేరెంట్స్ డింట్ హ్యావ్. దే డింట్ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ మై గ్రాండ్ పేరెంట్స్. సో I always take in fact inspiration from my friends, college friends who are settled abroad. I feel that ఎవరు సపోర్ట్ ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఇద్దరు వర్కింగ్ కపుల్, వీళ్ళు ఎక్కడో యూఎస్లోనో ఏదో సమ్ టెక్సస్ సమ్వేర్ కొలోరాడోనో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి దే ఆర్ మేనేజింగ్ ఫెండింగ్ ఫర్ దెమ్ సెల్వ్స్, జస్ట్ ద 2 of them. సో వాళ్ళు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలగాలి అని అనుకుంటుంటానండి. అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటన్నమాట? పిల్లలతో ఇంటరాక్ట్ అనేది పెరుగుతుంది కదా, తగ్గిపోతుంది కదా? పిల్లలతో మా ఇంటరాక్షన్ అంటారా? మీరు ఇద్దరు జాబ్ చేస్తున్నా కనీసం వీక్లీ వన్స్ అయినా పిల్లల్ని చూస్తుంటారు, కానీ వాళ్ళకి అది కూడా ఉండదు కదా. పిల్లలకి పేరెంట్స్కి మధ్య గ్యాప్ పెరుగుతుంది కదండి అక్కడ. ఇన్ ది యుఎస్ అండి, యుఎస్లో పేరెంట్స్ ఉండి ఇక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకి. నేను అలా అనడం లేదు. when I was SP Nagapatnam, I had a month's baby with me. After my first my daughter, I went as SP Nagapatnam, and there was nobody else to support me akada. Husband was somewhere else and parents were here. I only hired help. Ayane avanu vettukunnanu. That time I used to think, okay. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో పబ్లిక్కి సర్వీస్ చేయాలంటే చాలా ఎక్కువగా వ్యాక్సెస్ ఉంటుంది, ఎక్కువ వే ఉంటుంది అంటున్నారు కల్పన నాయక్ గారు.
ఇది ఈ వారం కల్పనా నాయక్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.